శ్రీరామ రామాయణం ప్రవచన కార్యక్రమాలు మొదలవుతుంది. ఉగాది పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకు ఈ చైత్ర నవరాత్రి అన్న కార్యక్రమం యొక్క విశిష్టత భాగంగా శ్రీరామ రామాయణ ప్రవచనాలు శ్రీమతి శ్యామలారావు గారికి చెప్పబోతున్నారు. సో వారిని మీకు పరిచయం చేయడానికి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. వారి పేరు బేతపతి శ్యామల గారు. వారి విజ్ఞాన్ హై స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నారు. ఎడ్యుకేషన్గా బీఎస్సీ, పీజీడీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంకామ్, హిందీ రాష్ట్ర భాషా ప్రవీణ్, సంస్కృతి ప్రైమరీ సర్టిఫికేట్స్ అన్ని అందుకున్నారు. వీణా ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్ సర్టిఫికేట్ హోల్డర్, క్లాసికల్ సింగర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అందుకున్నారు. సాహిత్య విభాగానికి వస్తే భారత ఋషిపీఠం ఆధ్యాత్మిక మాసపత్రికలో కవితలు, ఇంకా ఇతర డిజిటల్ పత్రికలు తెలుగులో, ఆంగ్లంలో కవితలు రాస్తారు. స్వయంగా వేసిన బొమ్మలతో సులభంగా నేర్చుకునే విధంగా రాసిన ఇంగ్లీష్ గ్రామర్ బుక్ రాస్తారు. సొంత యూట్యూబ్ ఛానల్ ఒకటి నిర్వహిస్తున్నారు. శ్యామల ఈ ఛానల్ ద్వారా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఇంకా వయోవృద్ధులైన మహిళలను, చిన్నారులను ప్రోత్సహించడము, దేవాలయాలు, పర్వదినాలు, భక్తి గీతాల కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాల్లో ఉల్లాసపరిచే కార్యక్రమాలు, సత్కారాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. వారిని ఎన్నో అవార్డ్స్ వర్తించాయి. వృత్తిలో బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు 5 సార్లు వారు అందుకున్నారు. గాయనిగా అనేక అవార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్, కళాలయం సంస్థ ద్వారా సర్వనిధి బిరుదు వారికి ఇచ్చారు. భగవద్గీత పారాయణకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్, రామదాస్ గారి కీర్తనలు గోల్కొండ కోటలో సామూహిక గానానికి గిన్నెస్ రికార్డ్ సర్టిఫికేట్ రాస్తున్నారు. శ్రీరామదాసు కీర్తనలు గోష్ఠిగాను సర్టిఫికేట్ రాస్తున్నారు. వీణా కార్యక్రమంలో అవార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్, అనేక సర్టిఫికేట్స్, అవార్డ్స్ వారిని వర్తించాయి. సాహిత్యంలో మహతి సాహితీ కవి సంగమం వారి నుంచి సాహితీ కవి చక్రవర్తి అనే బిరుదు, రవీంద్ర భారతిలో 4 నెలల క్రితమే ఆధ్యాత్మిక సేవలకు అద్వైత చైతన్య జాగృతి నుంచి అవార్డు సన్మానం వారిని గ్రహించింది. గత నెలలో విప్రవాదేవి వారి నుంచి వక్తగా అవార్డు సన్మానం వారికి చేయబడింది. అందరికీ నమస్కారం అండి. బయట మన డిగ్రీలు అవన్నీ కొలమానం కాదు, మనందరం భగవద్బంధువులు, ఆత్మీయులు. ఇదొకటే మనందరి మధ్య బంధం. మనందరినీ కలిపేవాడు శ్రీరామచంద్రుడు. ఆయన సమక్షంలో ఇంతమంది మధ్య ఇక్కడ కూర్చోగలడం నా అదృష్టము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వచ్చారు రామాయణం గురించి. మీకు తెలియదు కాదు, అందరికీ రామాయణం తెలుసు. మన చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటుంటే రామాయణం. కానీ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. తల్లికి కనుక ఎంతమంది పిల్లలుగా ప్రతి పిల్లవాడిని ప్రేమించినట్టే ఎన్నిసార్లు రామాయణం విన్నా అన్నిసార్లు రామాయణం ఇష్టపడుతూనే ఉంటాము. నామం వినగానే అందరం అందులో లీనమైపోతూ ఉంటాము. అయితే ఇక్కడ రామాయణం ఏంటంటే మనం వాల్మీకి గారి రామాయణాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటున్నాము. ప్రార్థనా శ్లోకాలు ఎలాగో వాళ్ళు చదివేశారు కాబట్టి ఇప్పుడు దానికోసం టైం వెచ్చించకుండా డైరెక్ట్గా మన టాపిక్లో వెళ్ళిపోదాం. ఇదేంటంటే ఈ ప్రవచనాలు వందనీయ మౌసీజీ గారు వారు రామాయణం గురించి వారు చెప్పిన ప్రవచనాల ఆధారంగా దాన్ని మనం పంచుకుంటున్నాం. ఇక్కడ ప్రవచనం చెప్పేంత స్థాయి నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఇంతమంది పెద్దలు కూర్చున్నారు, రామాయణం తెలిసిన వాళ్ళు ఉన్నారు,
కాబట్టి ఏంటంటే పంచుకుంటున్నాం, తెలిసిన విషయాలు పంచుకుంటున్నాము. ఇంకా ఏంటంటే మధుని మౌసిజీ గారి న్యూస్ ఏంటో కూడా మనం చూద్దాం, వారు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి అని. మీకు తెలిసిన వారు రాష్ట్రీయ సేవికా సమితి స్థాపిక లక్ష్మీబాయి కేల్కర్ గారు, వారి పూర్తి పేరు. మనం మధుని మౌసిజీ అని ఎంతో ప్రేమగా గౌరవంగా పిలుచుకుంటుంటాం. వారి గురించి ఒక 2 విషయాలు మనం తెలుసుకున్నాము. వారు 1905వ సంవత్సరంలో జన్మించారు, మహారాష్ట్రీయులు. తర్వాత ఆవిడకి 1920లో వివాహం అయింది, అంటే 15 ఏళ్ల వయసుకి. తర్వాత 1930లో వారి భర్త గారు జన్మించారు. ఆవిడ కాంగ్రెస్లో కూడా యాక్టివ్ మెంబర్ అప్పట్లో. ఎందుకంటే గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చాలా యాక్టివ్గా ఉండేది అప్పట్లో. మనకున్న ఒకే ఒక పార్టీ కూడా అప్పుడు భారతదేశంలో అదే ప్రధాన పార్టీ. కాబట్టి అందులో ఆవిడ చాలా అంటే ఉద్యమాలు కానీ స్వాతంత్ర పోరాటం కానీ చేస్తున్నప్పుడు అందులో ఆవిడ దాంట్లో భాగస్వామిగా అయ్యారు. అందుకని ఆవిడ రోజు ఏం చేసేవారంటే గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థనలు, ఆయన ఉపన్యాసాలు కూడా వింటుండేవారు అందరితో పాటు. అలా వింటున్నప్పుడు గాంధీ గారికి ఒక పత్రిక ఉండేది, మనకందరికీ కూడా తెలుసు, హరిజన్ పత్రిక. ఆ పత్రిక ఆయన ప్రార్థనలు మొత్తం అయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఆ హరిజన్ పత్రికలో ఉండే విషయాలు, ఇంకా ఇతర అనేక విషయాల గురించి ఉపన్యాసాలు ఇస్తూ అక్కడికి వచ్చే స్త్రీలను కూడా చాలా ఆయన ఎంతో జ్ఞానం ఇస్తుండేవాళ్ళు అనమాట, ఎడ్యుకేట్ చేస్తుండేవాళ్ళు మనం చెప్పాలంటే. అయితే అక్కడికి వచ్చినప్పుడు ఒక ఆవిడకి ఒక సందేహం వచ్చిందిట, మనందరికీ వచ్చే సందేహమే అది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా సీతమ్మలాగా ఉండాలి అని స్త్రీలకు చెప్తూ ఉంటారు, రాముడిలాగా ఉండండి అబ్బాయిలకు ఎందుకు చెప్పరు, మగవాళ్ళకి ఎందుకు చెప్పరు? ఈనాటికి మనకు ఆ సందేహం వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలకి విచ్చలు విడతడానికి కారణం ఈ మాట చెప్పకపోవడమే. ఇలానే అంటున్నది కోపం వచ్చినా పర్వాలేదు, కానీ రియలైజ్ అవ్వాలి పేరెంట్స్. ఇప్పుడు అమ్మాయిని సీతలాగా పెంచే రోజు కూడా పోతున్నాయి క్రమంగా చూస్తే. అబ్బాయిలతో సమానమే అనుకుంటున్నారు, చినిగిపోయిన ప్యాంట్లు చింపి చుట్టూ వేసుకుని అమ్మాయిలు రోడ్డు మీద పడుతున్నారు. అది సమానత్వమే అనుకుంటున్నారు. మనం సమానత్వం కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాం భారతదేశంలో. ఈ విషయంలో రామాయణం చెప్పే ముందు ఒక చిన్న మాట కూడా చెప్పాలనుంది నాకు. ఎందుకంటే భారతదేశంలో స్త్రీకి అత్యున్నత స్థానం ఇచ్చారు. మన పురాణాలన్నీ అవి చెప్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే ఆ సంగతి మనం పక్కన పెట్టి విమెన్స్ డే మనం ఎగురుతున్నాం. మనకెందుకండి విమెన్స్ డే? ప్రతిరోజు విమెన్స్ డేనే మనకి. ప్రతిరోజు ప్రతి క్షణము స్త్రీని ఆరాధిస్తూ గౌరవిస్తూ పూజిస్తూ ఉండే దేశంలో పుట్టి మనము పాశ్చాత్య దేశాలను చూసి అది నాగరికత అనుకుంటున్నాము. అక్కడ స్త్రీకి గౌరవం లేదు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఒక పురుషుడి పక్కటెముక నుంచి పుట్టింది స్త్రీ. కాబట్టి పురుషుడి శరీరంలో అవి చిన్న భాగం ఆవిడే, అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. అందుకని వాళ్ళకు ఓట్ హక్కు ఇవ్వలేదు, వాళ్ళకి సమాన వేతనాలు ఇవ్వలేదు. కూలీ పనికి వెళ్ళినా కానీ ఆడవాళ్ళకి తక్కువ కూలి, మగవాళ్ళకి ఎక్కువ కూలి. అట్లాంటి పరిస్థితుల్లో అందరు ఆడవాళ్ళు 15,000 మంది స్త్రీలు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమించారు, మమ్మల్ని మనుషుల్లాగా చూడండి, మాకు సమాన హక్కులు ఇవ్వండి అని. మనకేంటి అవసరం సమాన హక్కులు? మనకు సమాన హక్కులు కాదు, అత్యున్నత స్థానంలో ఉన్నాం మనం. మనకి ఆది నుంచి కూడా మన దగ్గర ఇప్పుడు ఇండియాకి వస్తే పరాయి దేశంలో జరుగుతుందో ఇప్పుడు చెప్పాను. మన దేశంలో ఏంటంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవత నాట్యం చేస్తారు అని. అంటే పూజించబడే దేశం ఇక్కడ. ఓటు హక్కులు వాటి కోసం అని మనం అడగక్కర్లేదు, అంతకంటే పెద్ద హక్కులు ఇచ్చారు మనకి. పైన ఏంటంటే స్త్రీని శక్తి స్వరూపంలో పూజిస్తాం మనం. ఎట్లా చూస్తున్నా కానీ ఏ వయసు వారైనా పూజనీయులే మన దేశంలో స్త్రీలు. బాలగా పూజిస్తాము, నవరాత్రుల్లో కుమారిగా పూజిస్తాము, సువాసినిగా పూజిస్తాము. భర్తను కోల్పోయిన స్త్రీలని గంగా భాగీరథి సమానులను ఎంతో పవిత్రాలుగా భావిస్తాము. ఎటు చూసినా మనకి ఆడవాళ్ళు అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఇంకా ఒకటి ఏంటంటే వృక్షాలను కూడా మనం అమ్మలాగానే పూజిస్తాం. సమ్మక్క సారలమ్మ అంటాం, తులసమ్మ అంటాం. ఈ చెట్లన్నీ కూడా మనకు అమ్మతో సమానం, దేవతలాగా ఆరాధిస్తాం. వేప చెట్టు మహాలక్ష్మి. ఇట్లా మనకు చెట్లు కూడా దేవతలే, అమ్మ రూపంలో స్త్రీ రూపంలో పూజిస్తున్నాం మనం. నదులు గంగమ్మ, గోదావరమ్మ అందరూ అమ్మలే. అంటే అమ్మవారు గంగకి, నదులకి, పుణ్య నదులకు మనం స్నానం చేసినప్పుడు పసుపు కుంకాలు వేసి పూజించి మరీ మనం స్నానం చేస్తాం. అట్లా స్త్రీ రూపంలో గోమాత అంటాం, భూమాత అంటాం. మనకి స్త్రీ లేనిది ఎక్కడ? స్త్రీ పూజించబడినది ఎక్కడ? భూమి నుంచి ఆకాశం దాకా స్త్రీని పూజిస్తూనే ఉన్నారు మన వాళ్ళు. మనకి నిలబెట్టుకోవడం చేతలవాలి. అలా కాకుండా మనం పరాయి దేశంలో లాగా మనం చింత చుట్లు వేసుకుని, చినిగిపోయిన బట్టలు వేసుకుని మొగాళ్ళతో సమానం ఏంటి చులకనైపోవట్లేదా? మన వేష భాషల ద్వారానే మనకు రెస్పెక్ట్ వస్తుంది. పాతకాలంలో మనకు నగలు అలంకరించారు, పట్టబట్టలు కట్టబెట్టారు, అమ్మవారి స్వరూపంగా ఉండమన్నారు, రూపేష్ లక్ష్మి అన్నారు, ఇలా ఉండాలి ఆడపిల్ల అని చెప్పారు. చూడగానే మొహం దగ్గర చూపులు ఆగిపోవాలి అని చెప్పారు. ఇప్పుడు అన్నీ కోల్పోయి మాకు సమానత్వం లేదు అంటే అది మనం కోల్పోతున్నాం. మనకి ఎవరు విలువ ఇవ్వక కాదు, మనకి ఇచ్చిన విలువని చాలా అత్యున్నతమైన స్థానం నుంచి మనం కిందికి దిగజారుతున్నాము.
దయచేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విషయాలు అందరికీ కొంచెం తెలియజెప్పండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఇది నా విన్నపం. ఇక రామాయణంలోకి వస్తే మనకందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, స్త్రీకి ఎందుకు చెప్పరు, స్త్రీకి ఎందుకు చెప్తారు, పురుషుడికి ఎందుకు చెప్పరు, రాముడిలాగా ఉండమని నేను అంటాను. ఇదే ప్రశ్న గాంధీ గారిని అడిగారు. అడిగినప్పుడు గాంధీ గారు ఒకటే చెప్పారు, ఏంటి అంటే చెప్పరు, రాముడిలాగా ఉండమని ఎవరికి చెప్పరు. అంటే వీళ్ళు కొంచెం కినుక వహించి ఎందుకని అంటే, ఎందుకంటే రాముడి వ్యక్తిత్వము సీత దిద్దినదే అని చెప్తారు. అంటే సీత జీవనంలో నుంచే రాముడు రూపకల్పన అయింది అని. అదేంటో మౌసీజీకి అర్థం కాదు. సీత జీవన శైలి నుంచి రాముడిగా రూపుదిద్దుకున్నాడు అని ఆవిడ అనుకున్నారు. అప్పటి నుంచి ఆవిడకి రామాయణం చదవాలని ఒక కోరిక కలిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో వీళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటం చేస్తూ మన హిందూ దేశాన్ని రామరాజ్యంగా మార్చాలి, బ్రిటిష్ పాలన తరిమి కొట్టి మళ్ళీ మన స్వరాజ్యం తెచ్చుకుని దాన్ని మనం రామరాజ్యంగా స్థాపన చేయాలి, మళ్ళీ రామరాజ్యం తిరిగి రావాలి. ప్రతి వారి నోట అదే మాట. కాబట్టి రామరాజ్యం అంటే ఏంటి, ఈ రెండు విషయాలు ఆవిడకి చాలా కుతూహలం కలిగించాయి. కాబట్టి ఆవిడ ఏమనుకున్నారంటే, ఎలాగైనా రామాయణం చదవాలి. రామాయణం చదవడం పెద్ద విశేషమని మనం అనుకుంటాం, అప్పట్లో విశేషమే. ఎందుకంటే ఒక మధ్యకాలంలో ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో స్త్రీలకి చదివే అధికారం తక్కువ ఉండేది. ఎందుకంటే కొన్ని మూఢనమ్మకాలు. అంతకు ముందు కాలంలో పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. మనకే తెలుసు, గార్గి, మైత్రి వీళ్ళందరూ స్త్రీలే, అందరూ చదువుకున్న వాళ్ళే. ఒకప్పుడు మనకి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు పురాణ కాలంలో, పురాతన కాలంలో కూడా. కానీ ఆంగ్లేయుల పరిపాలన వచ్చిన తర్వాత కొంత స్త్రీలకి అధికారాలు, స్వేచ్ఛ బాగా తగ్గించబడింది. ఎందుకంటే ఈ మూఢనమ్మకాలు ఏంటంటే, కలహాలు, యుద్ధాలు ఉన్న గ్రంథాలు చదివితే స్త్రీల మనసులు పాడైపోతాయి, అది ఇంటికి అరిష్టము అని ఒక మూఢనమ్మకం. సరే, చివరికి ఆవిడేలాగో పుస్తకాలు సంపాదించి చదవడం మొదలుపెట్టారు. అది కూడా ఎప్పుడు 7 పిల్లలు నాకు ఇంట్లో వచ్చిన పిల్లలు, వాళ్ళందరినీ సంపాదించుకుంటూ ఇంట్లో అందరికీ పనులన్నీ చేసి పెట్టి, అప్పుడు పొలం కూడా ఉండేవిట. అవన్నీ ఆవిడ ఒక పక్క చేసుకుంటూ చివరికి రామాయణం చదవగలిగారు. ఆ రామాయణం చదివినప్పుడు ఆవిడ ఏది స్టాండర్డ్గా తీసుకున్నారు, ఏ రామాయణం స్టాండర్డ్గా తీసుకున్నారు అంటే వాల్మీకి రామాయణమే. వివిధ రామాయణాలు చదివారు ఆవిడ. ఆ కుతూహలం ఒకచోట ఆగిపోలేదు. మనకి ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఎన్నో రకరకాల యాంగిల్స్గా మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఇవేంటి అని, అభిరుచులు ఏంటి. అలా ఆవిడ రకరకాల రామాయణం చూసినప్పుడు తులసీదాస్ రామాయణంలో వారికి భక్తి పారవస్యం కనిపించింది. ఆ భక్తి పారవస్యంలో ఒకటి రెండు ఆవిడ కళ్ళకి అవి నిజము కాదేమో అనిపించేంత స్థాయిలో వెళ్ళిపోయింది ఆ భక్తి. ఎలా అంటే, మారీచుడు పరిగెడుతున్నట్ట రామబాణం నుంచి తప్పించుకోవడానికి. ఆ వెళుతున్నప్పుడు వెనక్కి తిరిగి తిరిగి చూస్తున్నాడు. ఎందుకంటే రాముడి రూపాన్ని తనలో నింపుకోవాలి చివరిసారిగా అని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ పరిగెడుతున్నట్ట అని తులసీదాస్ గారు రాశారు. అది ఆమెకు ప్రమాణంగా కనిపించలేదు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఏంటంటే, అతను పరిగెడుతున్నాడు ప్రాణభయంతో, రాముడు వస్తున్నాడా అని భయంతో వెనక్కి చూస్తూ పరిగెడుతున్నాడు. అతను రావణాసుడి తరపు నుంచే పనిచేసాడు చచ్చేదాకా కూడా. రావణాసుడికి అతను అనుకూలంగా ఉన్నాడు చచ్చేదాకా. రాముని అంత భక్తి తాదాపునితో అతను అనుకోలేదు. ఎందుకంటే అతను చనిపోయే ముందు ఏమన్నాడు, హా సీత, హా లక్ష్మణ అంటూ రావణాసుడి పట్ల తన స్వామి భక్తిని చాటుకున్నాడు. కాబట్టి అతను రాముడే మనసారా చూడాలి అని అనుకున్న అవకాశం అక్కడ కనపడలేదు. కాబట్టి ఆవిడ తులసి రామాయణం పక్కన పెట్టి వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. అట్లాగే కొన్ని రామాయణంలో ఆనంద రామాయణం ఉంది, అందులో కొన్ని హాస్యంగా ఉన్నాయట. మౌసీ గారు చెప్తారు. ఎందుకంటే అందులో ఏమన్నారు అంటే, సీతారాముల మధ్య అవగాహన మనందరికీ తెలుసు. వాళ్ళు ఒకరినొకరు అనుమానించుకోరు, ఒకరినొకరు ఎంతో అభిమానించుకుంటారు, చెప్పకుండానే ఒకరి హృదయం ఒకరికి తెలుసు వాళ్ళకి. కానీ ఇక్కడ ఇందులో ఏమి ఇచ్చారంటే, ఆనంద రామాయణంలో వీళ్ళు వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కైక అడిగిందిట, రావణాసుడి గురించి నీకేమైనా తెలుసా అని రావణాసుడు ఎలా ఉంటాడు ఏంటి అని అడిగింది సీతమ్మ. అంటే సీతమ్మ అన్నదిట నాకు తెలియదు, కానీ అతను బొట్టలవేలు మాత్రం చూశాను అని. ఎలా చూసావు బొట్టలవేలు అంటే, జటాయువు గాయపరిచినప్పుడు ఆ బొట్టలవేలు తిరిగి కింద పడింది. దీనికి మళ్ళీ ఇంకో కథ చెప్తారు మధ్యలో, అది కూడా కట్టుకథే అంటారు మౌసీజీ. ఎందుకంటే రావణాసుడు అడిగేట జటాయుని, నీ ప్రాణం ఎక్కడుంది అంటే, నా రెక్కలో ఉంది అని అంట. ఆయన వెంటనే రెక్కలు కత్తిరించడం మొదలుపెట్టాడు. అట్లాగే జటాయువు రావణాసుడు అడిగేట, నీ ప్రాణం ఎక్కడుంది అంటే బొట్టలవేలు అని చెప్పాట. అట్లాగే హనుమంతుడిని ఒక పరిస్థితిలో రావణాసుడు అడిగేట, నీ ప్రాణం ఎక్కడుంది, నీకు మూలం ఏంటి అంటే నా తోక అని చెప్పాట. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక విధంగా రామాయణంలో నిజాయితీ ఉంది ఇక్కడ ఈ పాత్రలో. ఇది కట్టుకథలే కావచ్చు,
కానీ ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక. నిర్భయంగా ఉన్న నిజాలు చెప్పేసుకున్నారు, నా ప్రాణ రహస్యం ఇది అని చెప్పారు. సరే, ఇక్కడ ఆ వేలు ఆయన ఖండించిన తర్వాత ఆ వేలు మాత్రం నా ముందు పడిపోయింది. రావణాసుడి వేలు జటాయువు కత్తిరించినప్పుడు ఆ వేలు చూశాను అని వేలు గీసింది సీతమ్మ వారు. గీస్తే తర్వాత రాముల వారు వచ్చినప్పుడు కైక చూపించింది, నీ భార్య ఇంకా పరపురుషుడిని ఆరాధిస్తోంది అని. అప్పుడు రాముడు సీతను పరిత్యజించాడు. అది ఎంత కట్టుకథ మనందరికీ తెలుసు. రాముడికి సీత మీద అంత అనుమానమా? కాబట్టి ఏంటంటే ఇవన్నీ కట్టుకథలు కూడా ఉన్నాయి కాబట్టి ఆవిడ వేరే రామాయణాలు ప్రమాణంగా తీసుకోలేదు, అది చెప్పడానికి. అలాగే సమర్థ రామదాసు గారు రాసిన రామాయణంలో వీరరసం ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు మనకు వచ్చే కొత్త సినిమాల్లో భక్తి రసాలు తప్ప అన్ని రసాలు ఉంటున్నాయి, అందులో వీరరసం రౌద్రరసం ఎక్కువ ఉంటుంది. భక్తి పేరుతో తీస్తున్నారు, ఎందుకంటే మనలాంటి వాళ్ళము భక్తి సినిమాలు పెడతాం కాబట్టి. అది భక్తి మోహన్ వెళ్తాం. తీరా ఎంత అమాయకంగా సాధువుగా ఉండేవాడు ముందు కత్తి పుచ్చుకొని అందరిని నరికి పారేస్తాడు, అతను ఏదో భక్తులుగా మనం ఊహించుకోవాలి, భావించుకోవాలి. అలాగే ఇందులో వీరరసం ఉంది, రౌద్రరసం అని చెప్పలేదు, హింస లేదు. కాకపోతే సమర్థ రామదాసు గారు ఆయన దేశభక్తుడు, రామభక్తుడు, అలాగే దేశభక్తుడు. శివాజీని తీర్చిదిద్దిన వారు ఆయన. సమర్థ రామదాసు చిన్న మనిషి కాదైన. ఆయన వీరరసంతో రాశారు రామాయణాన్ని. ఎందుకంటే రాముడు వీరుడే, వీరాది వీరుడు, మామూలు వీరుడు కూడా కాదు. కాబట్టి ఆయన రాయడంలో అర్థం ఉంది. కానీ వాల్మీకి రామాయణం ఏంటంటే ఎక్కడా కూడా తన అభిప్రాయాలు వాల్మీకి గారు జోడించలేదు. ఆయన ఎప్పుడైతే రామాయణం మొదలుపెట్టారో నారదుని అడిగారు వాల్మీకి మహర్షి, అసలు లోకంలో 16 రకాల సుగుణాలు ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా? అన్ని సుగుణాలు ఎక్కడుంటాయి? అందము, ఆత్మ సౌందర్యము, సౌమ్యత, దయ, దాక్షిణ్యము, మళ్ళీ వీరరసము. ఇన్ని రసాలు మూర్తి భవించిన సుందరమైన సుందరాకారుడైన వాడు ఒక మహారాజు, ఒక మహాచక్రవర్తి లాంటి వాడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి అడిగినప్పుడు దానికి నారద మహర్షి చెప్పారు, ఉన్నాడు రాముడు అని చెప్పి రాముడి గురించి చెప్పి దీన్ని నువ్వు రామాయణం రాయి అని చెప్పారు, అది నువ్వు రాయొచ్చు అని చెప్పారు. ఆ రాముడి గురించి ఆలోచిస్తున్నారు వాల్మీకి మహర్షి. అదే ఆలోచనలో ఆయన వెళ్ళినప్పుడు తమసా నదికి వెళ్ళారు స్నానానికి. ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చారు. అందరూ వచ్చి అక్కడ ఆయన స్నానానికి వెళ్ళే టైంకి ఒక క్రౌంచ పక్షులు 2 క్రీడిస్తున్నాయి. ఆ సమయంలో ఒక బోయవాడు వచ్చి బాణం వేశాడు. ఆ బాణం వేసినప్పుడు పక్షి గిరిగిలాడుతూ తనుకుంటుంది. అప్పుడు ఇలా కోపం వచ్చింది. అవి ఎవరికి హాని చేసినాయి? వాటికి క్రీడిస్తుంటే వాటిని ఎందుకలా భంగపరిచి ప్రాణహాని చేశావు, హింస చేశావు దుర్మార్గుడా అని ఒక సంస్కృత శ్లోకం ఆయన నోటి నుంచి వెలువడింది, వాల్మీకి మహర్షి నోటి నుంచి. ఆయన ఊహించలేదు సంస్కృతంలో ఇలాంటి శ్లోకం ఆయన చెప్తాను అనుకోకుండా ఆయన నోటిపడి రావడం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. ఇదేంటి ఇలా వచ్చింది అనుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని ఆదేశించాడు రామాయణం సంస్కృతంలో రాయి. ఈ శ్లోకం ఎలా ఉంది అంటే ఈ రామాయణంలో మొట్టమొదటి శ్లోకం అనమాట. అంటే ఈ వాల్మీకి మహర్షి నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి శ్లోకం ఎలా ఉంది అంటే చాలా వినసొంపుగా ఉంది. అది తర్వాత ఈ వాల్మీకి మహర్షి రాసిన శ్లోకాలన్నీ కూడా శృతి లయాబద్ధంతో ఛందోబద్ధంగా ఉన్నాయి. అలా వినసొంపుగా 24,000 శ్లోకాలతో రామాయణం రాశారు వాల్మీకి మహర్షి. కాబట్టి ఇదంతా యథాతథంగా జరిగింది. అయితే వాల్మీకి మహర్షికి ప్రతి సీన్ ఎలా తెలిసింది అని అంటారు. ఎట్లా తెలిసిందంటే ఆయన ఆచమనం చేసి బ్రహ్మోపదేశం బ్రహ్మగా చెప్పారు, నువ్వు రాయి వాల్మీకి రామాయణం నీ కళ్ళ ముందంతా కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు అప్పటి దృశ్యాలన్నీ నీకు కనిపిస్తాయి, వాళ్ళ మనోభావాలు కూడా నీకు తెలుస్తాయి, ఎవరి మనసులో ఏ పాత్ర ఎక్కడ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, వారి మనసులో ఏముంది కూడా నీకు తెలుస్తుంది అని చెప్పారు బ్రహ్మదేవుడు. దాంతో ఈయన ఆచమనం చేశాడు. ఆచమనం అంటే శుద్ధి కార్యక్రమం. దేవుడి ముందు మనం చేసే ఆచమనం ఏంటంటే శుద్ధి. అందుకే చెప్తారు కేశవాయ నమః, ఆడవాళ్ళు చెప్పేటప్పుడు కేశవాయ నమః అని చెప్పుకుంటాం, మగవాళ్ళు చెప్పేటప్పుడు కేశవాయ స్వాహ అని చెప్తారు. ఇలా ఈ మంత్రాలు చెప్పేటప్పుడు ఇక్కడి నుంచి లోపలంతా కూడా మనకి శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయినప్పుడు మనకి పవిత్రత కలుగుతుంది, దేవుడి మీద మనం నిమగ్నం చెందగలుగుతాం, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అందుకనే ఈ వాల్మీకి మహర్షి కూడా ఆచమనం చేసి శుద్ధిగా కూర్చుని తూర్పు వైపు కూర్చున్నారు. అంతే మొత్తం రామాయణం అంతా ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ అప్పుడు ఆయన రాయడం మొదలుపెట్టారు. ఇంకెవరికి ఏమి చెప్పక్కర్లేదు, ఎవరు ఆయనకి ఏమీ చెప్పక్కర్లేదు, ఇలా జరిగింది ఇలా జరిగింది. ఆయన చూశారు, చూసినట్టుగా రాయడం మొదలుపెట్టారు. ఇది మన రామాయణానికి మూలకన్నం. అప్పుడు జరిగినట్టు రాశారు కాబట్టి వాల్మీకి రామాయణాన్ని మౌసి గారు యథార్థంగా స్వీకరించారు. ఇందులో ఒక్కొక్క పాత్ర గురించి మనకు తెలుసు, దానికి మౌసి గారు చెప్పిన విశ్లేషణ కూడా చాలా బాగుంటుంది మనకి. ఇక్కడ నుంచి మనకి రామాయణంలో మనం చెప్పుకోవాలంటే అసలు అశ్వమేధ యాగం బాలకాండ. ముందు దశరథుడికి 353 భార్యలు, 350 మంది ఉంటారు, ఇంకా 3 ఉంటారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి.
ఈ ముగ్గురు కూడా మనకి బాగా పరిచయమైన పాత్రలే. అయితే ఎంతకాలం ఆయన సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే ఎలా? ఆయనకి 60,000 ఏళ్ళు టప్పుడు. 60,000 ఏళ్ళు అంటే కూడా మనం వృద్ధాప్యం కాదు నిజంగా చెప్పాలంటే. వయసు ఉంది కాబట్టి వృద్ధాప్యం అనుకున్నాం, కానీ ఆ కాలంలో లేదు. ఆయన అధిపతులు మహారథుడు. ఆయన దేవతలకు యుద్ధంలో సహాయం చేసేవాడు. అంత గొప్ప వీరుడు, వీరాది వీరుడు దశరథుడు. అది మామూలు క్యారెక్టర్ కాదు, రాముడికే కంటే అంటే చెప్పాలా. అందుకని అది మాకు చెప్తారు మన వాళ్ళు, రాముడిని దాశరథి అంటే ఎంతో సంతోషిస్తారు. దశరథుని కొడుకు అంటే ఆయనకు ఎంతో గర్వం అంటారు. మా నాన్నగారి పేరు చెప్పారు, అందుకే ఆయన దాశరథి శతకం దోషించారు రామదాస్ గారు, కంచెల గోపన్న గారు. కాబట్టి వాళ్ళ నాన్న దశరథుడు. ఇంతకీ పుత్ర సంతానం లేదు, అందుకని ఆయన యజ్ఞాల యాగాలు జరుగుతున్నాడు. అప్పుడు అశ్వమేధ యాగము పుత్రకామేష్టి చేయమని చెప్పారు. అవి జరపడానికి తగిన వాళ్ళు ఎవరు అంటే ఋష్యశృంగుడు అయితేనే బాగుంటుంది, ఆయన జరిపించగలడు అన్నారు. ఋష్యశృంగుడు ఎవరు? రోమపాలుడి అల్లుడు, అంగదేశపు రాజు రోమపాలుడు. ఆయన అల్లుడు ఋష్యశృంగుడు. ఆయన కూతురు శాంత, రోమపాలుడి కూతురు శాంత. అయితే ఇంకా ఋష్యశృంగుడి కథ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆయన చాలా మంచి సత్శీలం కలిగిన వాడు, అమాయకుడు, తండ్రి తప్ప ఎవరు తెలియదు. అలాంటి వాడిని వీళ్ళు ఆకర్షించి అంగదేశానికి తీసుకొస్తారు. ఎందుకంటే అంగదేశంలో వర్షాలు కురవట్లేదు. ఋష్యశృంగుడు వస్తేనే వర్షాలు కురుస్తాయి. అంత క్షామంతో రగిలిపోతుంది అంగదేశం. ఋష్యశృంగుడు ఇంకా పొలిమేరలు అడుగు పెట్టగానే వర్షం వచ్చేసింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం రామాయణంలో? క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శీలాన్ని మించింది ఏది లేదు. ఆయనకి స్త్రీ పురుషులు ఎవరో కూడా తెలియదు. ఆయన అంత అమాయకంగా ఉండేవాడు. మిగతా శరీరానికి సంబంధించిన స్పృహ లేదు ఆయన. అందరూ ఋషులనే అనుకుంటాడు ఆయన. అక్కడికి వచ్చిన స్త్రీలను కూడా చూసి వాళ్ళు కూడా ఋషులనే అనుకుంటాడు. బాబు కన్నమూలాలు పెట్టాడు వాడు, వాళ్ళే తీసుకొచ్చారని ఇక్కడ. కాబట్టి శీలం అనేది అంత గొప్పది. అట్లాంటి పవిత్ర శీలత కలిగిన రోమపాదుడు ఋషశృంగుడు. రోమపాదుని రాజ్యంలో అడుగు పెట్టగానే వర్షాలు కురిసింది. ఏంటి ఇంకా చెప్పాలి ఆ క్యారెక్టర్ గురించి? అది సరే, ఆయనే వచ్చాడు యజ్ఞం చేయించడానికి. అశ్వమేధం చేయించారు, తర్వాత పుత్రకామేష్టి కూడా చేయించారు. ఆ వచ్చిన వాళ్ళు పాయసం తీసుకొచ్చారు యజ్ఞపురుషులు. అయితే ఇక్కడ మౌసీజీ మనం చెప్తున్నారు, పాయసం ఎందుకు తెచ్చాడు? ఇంకోటి ఏదైనా వరం ఇవ్వచ్చు కదా అంటే, ఋష్యశృంగుడికి ఆ యజ్ఞంలో ఏమి నివేదన చేయాలో, ఏ మూలికలు నివేదన చేయాలో, ఏవి ఆరోగ్యానికి చాలా మంచిదో, ఏవైతే యజ్ఞఫలాన్ని శీఘ్రంగా మనకి అందజేస్తాయో, ఏవైతే దేవుడికి ఆ యజ్ఞ దేవతలకి హవిస్సుగా త్వరగా అందుతాయో అవి మాత్రమే ఆయన తెలుసు. అందుకని అట్లా ఆయన యథావిధిగా పరిపూర్ణంగా చేయించాడు ఆ యజ్ఞం. ఆ యజ్ఞం అంతా చేసిన తర్వాత యజ్ఞపురుషుడు పాయసం తీసుకొచ్చాడు. పాయసం తెచ్చాడు అనడానికి మనకి మౌసి గారు దాని వివరం ఏం చెప్తున్నారంటే, గట్టిగా ఉన్న పదార్థాలు ఈ వ్రతదీక్షలో ఉన్న వాళ్ళకి తొందరగా జీర్ణం కావు. ఏదైనా గట్టిగా ఉన్న పదార్థం తీసుకొచ్చి ఇది సేవించండి మీరు అని చెప్తే కాదు. అందుకని పాయసం కొంచెం ద్రవ పదార్థం లాగా ఉంటుంది కాబట్టి అది త్వరగా జీర్ణమయ్యే ప్రక్రియలో ఉంటుంది. పైగా అది మూలికలతో కలిసిన హబిస్తో కూడినది కాబట్టి యజ్ఞంలో నుంచి యజ్ఞకుండంలో నుంచి ఆయన తీసుకొచ్చాడు కాబట్టి అది ఆరోగ్యపరంగా మంచిది అని కూడా విశ్లేషిస్తున్నారు. అది మనం ఒప్పుకోవాల్సిన విషయమే కదా. అది దశరథుడు ఎలా పంచాడో కూడా మనకు తెలుసు. సగభాగం కౌశల్యకి, మిగిలిన సగభాగంలో సగం సుమిత్రకి, ఆ మిగిలిన దాంట్లో మళ్ళీ సగభాగం కైకేయికి, ఆ మిగిలింది మళ్ళీ సుమిత్రకు ఇచ్చాడు. ఇట్లా 8 భాగాలు చేశాడు. తర్వాత సుమిత్రకి 2 సార్లు ఇచ్చాడు కాబట్టి లక్ష్మణుడు శత్రుఘ్నుడు, అలాగే కౌశలదేవికి రాముడు, కైకేయికి భరతుడు. శ్రీ మహావిష్ణువే 4 భాగాలుగా జన్మించాడు. ఒరిజినల్ రామాయణం మన వాల్మీకి రామాయణం చెప్తుంది. మన సినిమాలో కూడా చాలా బాగా చూపిస్తారు. అది తప్పపట్టేది కూడా లేదు. మన పాత సినిమాల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటంటే అందులో మనకి శ్రీ మహావిష్ణువు శంఖము, చక్రము, గద ఇవన్నీ కూడా లక్ష్మణ భర్త శత్రుఘ్నులాగా వచ్చినాయి అంటారు. చాలా అందంగా ఉంటుంది ఆ పరికల్పన. ఎందుకంటే ఆయన విడిచిపెట్టి ఆయన ఆయుధాలు కూడా ఉండలేవు. లక్ష్మీదేవి ఎలా అయితే విష్ణుమూర్తిని విడిచి ఉండలేదో, సీతాదేవిగా వచ్చేసిందో, ఆయుధాలు కూడా విడిచిపెట్టి ఉండలేవు. అదొక మంచి గొప్ప కవితదేవు, అది కూడా మనం ఒప్పుకోవాలి. అయితే వాల్మీకి రామాయణంలో ఇట్లా ఆయన 4 భాగాలుగా వస్తాడనమాట. అందులో ముఖ్యంగా రాముడుగా ప్రధాన అంశం రాముడు ఈ విధంగా వస్తారు. మిగతా దేవతలందరూ కూడా సహాయం చేయడానికి భూమి మీద అవతరిస్తారు. శివుడేమో ఆంజనేయ స్వామిగా వస్తాను, సహాయం చేస్తాను అంటారు. ఈ విధంగా వీళ్ళందరూ భూమి మీద అవతరిస్తారు. రావణాసుడి కథ విషయం వస్తే, రావణాసుడికి ఏంటి, ఆయన విభీషణుడు తపస్సు చేసినప్పుడు రావణాసుడు ఏమడిగాడంటే, నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అంటే, మరణం లేకుండా ఇవ్వలేదు కాబట్టి ఏదో ఒక ఎక్సెప్షన్ కోరుకోవాలి అంటారు. ఎవరో ఒకరి చేత తప్ప అనంటే మనుషులు అనే చేస్తారు అని, మనుషులు తప్ప ఎవరి చేతిను
నాకు మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు. సాధారణ మనుషులు ఆయనకి ఇంకా చిన్న కీటకం లాంటి వాళ్ళు ఆ రాక్షసుడు ఉంది. అది సరే బ్రహ్మగారు ఇచ్చాడు. విభీషణుడు ఏం చేశాడంటే నేను ధర్మం తప్పకుండా ఉండేట్లు వరం ఇయ్యి అన్నాడు. దానికి బ్రహ్మ ఎంతో సంతోషించాడు. ఆయనకి ఇంకేం అయితే నువ్వు అడగకుండానే నువ్వు చిరంజీవిగా ఉండే వరం ఇచ్చేస్తున్నాను అని ఇచ్చాడు. అడిగినా వీడికి నువ్వు ఎప్పటికీ ఉంటావని మనకు నీకు తప్పదని చెప్పాడు. ఆయన అడగకపోయినా నువ్వు చిరంజీవి అని వరం ఇచ్చాడు. ఎందుకంటే ధర్మం ఎప్పటికీ చిరంజీవిగా ఉండాలి, ధర్మం పాటించేవాడు చిరంజీవిగా ఉండాలి అనే ఉద్దేశంతో బ్రహ్మ ఇచ్చిన వరాలు. ఈ విధంగా వీళ్ళందరూ వరాలు పొందారు. అయితే ఇక్కడ మౌసిజీ రామాయణంలో, మౌసిజీ రామాయణం అంటే ఒరిజినల్ వాల్మీకి రామాయణం నుంచి ఆవిడ చెప్పిన వ్యాఖ్య ఒకటి, ఇంద్రజిత్ ఏం చేస్తాడు తెలివిగా నాకు అసలు మరణమే ఉండకూడదు అంటాడు. సరే కానీ దానికి కూడా ఒక చిన్నది ఏదైనా కోరుకుంటాడు. అప్పుడు ఆయన ఏమని అంటాడంటే నేను అగ్నిని అర్చించిన తర్వాత రథం ఎక్కితే నాకు మరణం ఉండకూడదు, ఎవరి చిత్రైనా సరే ఎవ్వరు కూడా నన్ను చంపకుండా ఉండాలి, ఏ జీవి కూడా అని అంటే ఇప్పుడు అగ్నిని అర్చించి నేను యుద్ధరథం ఎక్కితే అని సరే అన్నాడు. ఆయనకు ఆ వరం వచ్చేసింది. ఇంద్రుడిని జయించాడు, ఇంద్రుడిని కొట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందాడు. ఇన్ని చేసుకుని ఇంద్రుడికి వచ్చాడు. ఇదంతా వీళ్ళ పుట్టకలు అన్నమాట. ఇక్కడి నుంచి రామాయణంలోకి వస్తే మనం ఈనాడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే గురుస్థానం. ఇక్కడ రాముడు పెద్దవాడు అవుతున్నాడు, అందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా, అందరికీ కళ్ళకు పండుగగా పెరుగుతున్నాడు. అతను ఆటల్లో కూడా ఎప్పుడు తమ్ముళ్ళు ఓడిపోతే భరించగలిగేవాడు కాదు, అంత ప్రేమించే మనసుతో రాముడు. కావాలని తమ్ముళ్ళని గెలిచినట్టుగా చేసేవాట, కావాలని తను ఓడిపోయేవాట ఆటల్లో, తమ్ముడు గెలిస్తే కళ్ళారా చూసుకునేవాట. అది రామాయణం. ఎందుకంటే ప్రతి చోట ప్రేమ. రాముడికి తల్లి మీద ప్రేమ, తండ్రి మీద ప్రేమ, అన్నదమ్ముల మీద ప్రేమ. మనకి ఇప్పుడు కజిన్స్ అవి ఇవి అంటాము. రాముడికి లక్ష్మణుడు రాముడు ఒక తల్లి పిల్లలు కాదు, కానీ వాళ్ళిద్దరు ఒకటే చోట ఉంటారు, ఒకటే చోట భోజనం చేస్తారు, కలిసిమెలిసి తిరుగుతుంటారు, ఇద్దరు కలిసే కనపడతారు. అలాగే భరతుడు శత్రుఘ్నుడు, ఇంతకీ లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు సొంత అన్నదమ్ములు, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఎవరి జతలో వాళ్ళు కలిసి తిరుగుతుంటారు. భరతుడు లేని శత్రుఘ్నుడు లేడు. ఆ విధంగా వీళ్ళు పెరుగుతున్నారు. వీళ్ళు విద్య నేర్చుకున్నారు, అస్త్రాలన్నీ నేర్చుకున్నారు, అస్త్ర విద్య నేర్చుకున్నారు. శస్త్రాలు ఇక్కడ చెప్పట్లేదు. అస్త్రానికి శస్త్రానికి తేడా ఏంటంటే అస్త్ర విద్య అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి, బాణాలు అవి ఇవి ఆయుధాలన్నీ. శస్త్రాలు అంటే మనకు కనిపించవు. శస్త్రాలు అంటే మంత్రపూరితమైనవి, అవి ఎవరో గురువు గారు ఉపదేశిస్తే తప్ప రావు, అది అందరికీ రావు. అస్త్ర విద్యలో ఎవరైనా ప్రావీణ్యం కావచ్చు, శస్త్ర విద్యలో చాలా కష్టం. ఇప్పటికీ వీళ్ళు అన్నీ నేర్చుకున్నారు. వశిష్ఠుడు, వామదేవుడు దశరథుడి దగ్గర ఉండే పురోహితుడు, ఆయనకి మంచి చెడు వాళ్ళే చెప్తుంటారు. ఇక్కడ రామాయణ కాలంలో ఒక విషయం గురించి మౌసిజీ ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే రాజుకి కూడా పై వాళ్ళు ఎవరైనా ఉంటారా, రాజదండనే అది చివరి దారి, లేకపోతే దానికంటే కూడా పై వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. పురోహితుల కంట్రోల్లో ఉండేది రాజ్యం. రాముడు ఒక్కడే అంటే పరిపూర్ణము పూర్తి అధికారం కాదు, రాముడనే కాదు, ఆ ఇక్ష్వాకు చక్రవర్తులు ఎవరైనా సరే వాళ్ళు ధర్మదండం కింద పరిపాలన చేయాల్సిందే. ఆ ధర్మదండం ఎవరి దగ్గర ఉంటుందంటే గురువుల దగ్గర ఉంటుంది, రాజ పురోహితుల దగ్గర ఉంటుంది, అది ధర్మదండం. ఆ ధర్మదండం చెప్పిందే వీళ్ళు చేయాలి. వీళ్ళు ఏది చేసినా కానీ గురువుల అనుమతి లేకుండా చేయకూడదు. అది రామరాజ్యం. అంతేగాని నువ్వెంత నేనెంత అనడము, ప్రతి వాళ్ళతో మనము పంతాలు పెట్టుకోవడం, పీఠాధిపతులతో మనం పంతాలు పట్టడం, అలాంటివన్నీ అప్పట్లో లేవు. ప్రతి వాళ్ళకి ఎవరు పెద్ద ఎవరు చిన్న చూశారు. అట్లాగే కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే బ్రాహ్మణులు రాశారు ఈ పురాణాలన్నీ, కావాలని రాశారు, వాళ్ళకి కులపక్షపాతం కాబట్టి బ్రాహ్మణులు రాసిన పురాణాలను మనం బ్యాన్ చేద్దామని కొత్తగా చాలా పెద్ద టాక్ వస్తుంది. దానికి నేను చెప్పే జవాబు ఒకటి, బ్రాహ్మణుడే పురాణాలు రాస్తే రావణ బ్రహ్మ ఒక క్షత్రుడి చేతులు ఎందుకు చనిపోయాడు? మరి రావణాసుడు బ్రాహ్మణుడు కదా, ఆయన చేతులు రాముడే పోవాల్సింది కదా. మరి ఒక మామూలు మానవుడు, ఒక క్షత్రియుడు, ఒక బ్రాహ్మణుడు ఎలా చంపగలిగాడు? రావణాసుడి పాత్రని ఎలా చూపించారు వాల్మీకి మహర్షి? పూర్తిగా రావణుడి దుర్గుణాలు, రావణుడు ఎక్కడో ఒకటో రెండో సుగుణాలు ఉంటే అవి కూడా చూపించారు వాల్మీకి మహర్షి. ఆయన ఎక్కడ పక్షపాతం చూపించలేదు వాల్మీకి మహర్షి. ఇంతకీ వాల్మీకి మహర్షి బ్రాహ్మణ అది మనకు తెలియదు. రాసిన వాళ్ళు రాశారు, అందులో కులపక్షపాతం ఎక్కడ ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏ కులం వాళ్ళు, ఎవరే పని చేస్తున్నారు అన్నీ చూపించుకుంటూ పోతున్నారు అంతే. ఆయన కళ్ళకి ఏం కనపడిందో అది మాత్రమే చూపిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఆయన తన అభిప్రాయాలు ఏమీ చెప్పలేదు, వీరు ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు అని మాత్రమే చెప్తున్నారు వాల్మీకి మహర్షి. కాబట్టి ఇది గ్రహించుకుని కులపక్షపాతంతో రాసినవి కాదు మన పురాణాలు. ఇది మనం అవేర్నెస్ అందరికీ ఇవ్వాలి.
ఇక్కడ నేను ఎవరిని సమర్థించట్లేదు. రామాయణం మనందరికీ ఆరాధ్యం. మన కులాలు లేవు, మన హిందువులందరికీ కూడా ఒకే ఒక్కటి ప్రమాణ గ్రంథం, జీవన శైలి దిద్దే ఒకే ఒక గురువు రామాయణం. అంతకు మించింది ఏమీ లేదు భూమి మీద. దీని తర్వాత భగవద్గీత. కాబట్టి వీటి కులాలు అంటారంటే మనం ఎక్కడో ఒక చోట చెడునే ఎందుకు వెతుకుతున్నామో నాకు అర్థం కావాలి. సరే, అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినారు. రాముడి స్నేహితుడు కూడా ఒక బోయవాడు, నిషాదుడు, గుహుడు. అంటే ఇక్కడ స్టేటస్ చూడకూడదు. మనం డబ్బున్న వాళ్ళకి ఒకటి, వీడికి స్టేటస్ ఉంది, వీడు నా సాటి వాడు, వీడు రాజు కొడుకు కాబట్టి నాకు ఇక్కడ రావడం పోలేదే. ఈ విధంగా రామాయణం అన్నీ మనం చూపిస్తూ పోతుంటుంది. ఎక్కడ ఎలా ఉండాలి, స్నేహబంధం ఎలా ఉంటుంది, అన్నదమ్ముల మధ్య బంధం ఎలా ఉంటుంది, అన్ని బంధాలని చక్కగా చూపించేదే రామాయణం. అందుకే ఆనాడు మనశ్శాంతిగా ఉన్నాడు. ఈనాడు ఏ బంధము కలుషితం కాకుండా లేదు. ప్రతి ఒక్కళ్ళు తన గురించి, తన వృద్ధి గురించి, తన గ్రోత్, తన డెవలప్మెంట్, తన కుటుంబము ఇంతే ఆలోచిస్తున్నారు. అనందములు, అక్కచెళ్ళు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించే రోజులు కూడా పోతున్నాయి మెల్లగా క్రమేణా. అందుకని బంధాలు పోతున్నాయి అన్నారు. బంధాలు దెబ్బతింటుంది అని మనం బాధపడే ఈ తరుణంలో రామాయణం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా మనం ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఎట్లా అంటే మనకి ఇవాళ ఎవరితో మాట్లాడితే మనకి ఏం లాభం వీళ్ళ వల్ల అనే ఆలోచన పెరిగింది మనిషిలో. కాబట్టి మనకి ఎవరితో మనం అవసరం ఉందనుకుంటున్నామో వాళ్ళతో మాట్లాడతాం. అవసరం లేకపోతే పరిచయం కూడా చేసుకుంటాం. వాడి దగ్గర ఏదో మనకు పనికొచ్చే విషయం ఒకటి ఉంది అంటే వెంటనే పరిచయం చేసుకుంటాం. అంతేగాని అవతలవాడు మంచివాడు, ఒక ధార్మిక వ్యక్తి అంటే చెప్పను వీడి నమస్కారం చేసే సంస్కారం మనకు లేదు, వీడి నమస్కారం చేసే మనకి వస్తుంది అన్నట్టుగా ఉంది. ఇక్కడే మన సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరి కోసం నేను చెప్తున్నాను. ఇది నాకంటే పెద్దలకి, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళకి కాదు. ఈ విధంగా ఈ వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. బ్రాహ్మణులు అని చెప్పే వాళ్ళ కోసం చెప్తున్నాను. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి. ఆయన పుట్టుకరీత్యా క్షత్రియుడు. ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడు కాగలడు అని చెప్పింది రామాయణం. కాబట్టి పుట్టుకతోనే బ్రాహ్మణుడికి రాశారు. బ్రాహ్మణుని ఎందుకు పూజించాలి అంటే బ్రాహ్మణుడు అనేవాడు గుణాల ద్వారా బ్రాహ్మణుడు, పుట్టుకతో కాదు అని చెప్తుంది రామాయణం. ఎందుకంటే కొంతమంది ఏ కులమందు పుట్టని అతనికి బ్రాహ్మణికి ఉండాల్సిన సహనము, ఓర్పు, ఇంకా తెలివితేటలు, సమాజాన్ని కోసం పనిచేయడం. హోమాలు, యజ్ఞాలు ఎందుకు చేసేవాడు బ్రాహ్మణుడు అంటే సమాజం కోసం. ఆ యజ్ఞాలు యాగాల వల్ల వర్షాలు కురిసేవి, ప్రజలందరూ బాగుండాలని ప్రార్థన చేసేవాడు, ఆయన ధర్మరక్షణ చేసేవాడు. కాబట్టి బ్రాహ్మణుని మనం గౌరవించాలి. ఇప్పుడు ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు గుణాలతో. ఉదాహరణకు మన మోడీ గారు బ్రాహ్మడే, ఆయన ఉన్న గుణాలని బ్రాహ్మణ గుణాలేను. కాబట్టి మనం కులాన్ని మనం ఈ విధంగా నిర్ణయించాలి. ఇది ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్న నా అభిప్రాయము. తప్పు పట్టే వాళ్ళకి నేనేం చేయలేదు. ఎందుకంటే ఏవైతే గుణాలు ఉండాలి, ఒక జీవిని హింసించకుండా ఆహారం తీసుకోవడం. కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, మనం మాంసం తినకూడదు అని అంటాము, బ్రాహ్మణులు మాంసం తినరు, లేదా ఇంకా కొన్ని కులాల వాళ్ళు కూడా మాంసం తినరు, వాళ్ళ కులాలుగా నిషిద్ధం. మరి అన్నప్పుడు పాలు అవి తాగట్లేదా, అవి కూడా జంతువు నుంచి వచ్చినవే కదా అంటారు. ఇక్కడ ఏంటంటే ప్రాణి హింస లేకుండా చేసే పని అది జీవహింస లేదు, అది కూడా శాకాహారమే వస్తుంది. ఎందుకంటే కోడిగుడ్డు గురించి చాలా పెద్ద వివాదాలు జరుగుతున్నాయి. నా స్టూడెంట్స్ మొన్న అడిగారు, కోడిగుడ్డు వెజిటేరియనే కదా, ఏ చెట్టు నుంచి వస్తుంది అని అడిగారు. ఆ చెట్టు పేరు చెప్పు బాబు, నేను అర్థం చేసుకుంటాను అంటే, కాదు పొడి నుంచి కోడిగుడ్డు మరి మాంసాహారమే అవుతుంది, అది వెజిటేరియన్ ఫుడ్ కాదు కాదు కాదు. మరి బ్రాహ్మణులు కూడా జంతువులకు సంబంధించి తింటారు కదా, కోడిగుడ్డుకి ప్రాణం ఉండదు. మరి కోడిగుడ్డు తింటే తప్పేంటి? చెట్లు ప్రాణం ఉంటాయని అంటారు, మరి చెట్లకు సంబంధించినవి తింటారు. అట్లాగే ఇంకోటి ఆవు పాలు తాగుతారు. ఇంకేదైనా కానీ పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ యానిమల్స్కి సంబంధించినవి కదా, జంతువులకు సంబంధించినవి కదా. అంటే జంతువులని హింసించకుండా తీసుకుంటున్నాం మనం. చెట్టుని నరకట్లేదు, చెట్టు దాచుకున్న కాయలను మనం తింటాం, ప్రాణ రక్షణ కోసం తింటున్నాము, వాటిని హింసించడం కోసం తినట్లేదు. ఇది సమాధానం. కాబట్టి ఆహార విషయాలు కూడా ఇక్కడ నియమాలుగా ఒక్కొక్క చోట మారుతుంటాయి. కాబట్టి ఎవరైనా మీకు కోడిగుడ్డు ఇష్టమైతే తినొచ్చు, లేదా డాక్టర్స్ తప్పనిసరి తినాలండి అంటే చేసేట్లేక తినొచ్చు, కానీ దాన్ని చెట్టుకు సంబంధించింది కాబట్టి తింటున్నాను మాత్రం అనుకోండి. అది సరే. ఇక్కడ విశ్వామిత్రుడు వచ్చాడు, బ్రహ్మర్షి. ఆయన ఎంతో కష్టపడి వేల సంవత్సరాలు ప్రతిసారి ఆయన తపస్సు చేయడం, మళ్ళీ తన కోపంతో పోగొట్టుకోవడం. క్షత్రుడికి కోపం ఉంటుంది సహజంగా. ఆయన క్షాత్రం లేకపోతే, ఏమాత్రం పౌరుషం లేకపోతే దేశాన్ని ఎట్లా రక్షిస్తాడు, తన ప్రజలను ఎట్లా రక్షించుకుంటాడు? కాబట్టి క్షాత్రం కూడా సమర్థనీయమే. అయితే ఆయనకి ఏంటంటే వశిష్ఠుడిని చూసాక తను బ్రహ్మర్షి కావాలని కోరిక కలిగింది. దానికి వేరే కథ మనకు తెలుసు. ఆయన దగ్గర ఉన్న ఆవును తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. వశిష్ఠుడి ఆశ్రమంలో ఉన్న గోవుని నాకు ఇచ్చేయంటాడు విశ్వామిత్రుడు.
ఎందుకంటే అది వందల మందికి వేల మందికి భోజనం వడ్డిస్తుంది అప్పటికప్పుడే. కాబట్టి రాజు కాబట్టి నా దగ్గర ఉంటే బాగుంటుంది. ఆ శిష్యుడు ఒప్పుకోలేదు. ఇక్కడికి వచ్చిపోయి వాళ్ళందరికీ వడ్డించడానికి నాకు కావాలి. అక్కడికి ఆయన కోపం వస్తుంది. అప్పుడు యుద్ధం చేసినా ఫలితం లేదు. అక్కడ విశ్వామిత్రుడి సైన్యం అందరూ నశించిపోయారు. అంటే బ్రాహ్మడికి ఇంత పవరా, బ్రహ్మర్షికి ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే నేను బ్రహ్మర్షిని కావాల్సిందే. అంటే దానికి చాలా తపస్సు చేయాలని చెప్తారు. అసాధ్యం కాదు, కానీ కష్టం. చేస్తాడు. అట్లా చేసి చివరికి ఆయన బ్రహ్మర్షి అనిపించుకున్నాడు విశ్వామిత్రుడు. కాబట్టి ఈ రామాయణంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టుకతో వచ్చింది కులం కాదు. గుణాలు మార్చుకుంటే ప్రతివాడు కూడా ఉన్నతమైన కులానికి చేరుతాడు, ఉన్నతమైన కులానికి చెందుతాడు అని చెప్తాడు. ఇక్కడ ఈయన దశరథుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అడుగుతాడు, నాకు ఒక చిన్న పని మీద వచ్చాను, నువ్వు నాకు చేయగలవా అని అడుగుతాడు. దశరథుడు వెంటనే ఆవేశంతో చేసేస్తానంటాడు. ఎంత కష్టమైందని సరే నువ్వు మా దగ్గరికి రావడమే మాకు చాలా గొప్ప విషయం, కాబట్టి నేను తప్పకుండా నువ్వు అడిగింది చేస్తాను, నీకేం కావాలో అడుగు అంటే ఆయన అంటాడు, రాముడి నాతో పంపు. అప్పటికి రాముడు 15 ఏళ్ళు పూర్తయింది. ఆ అబ్బాయి నాతో పంపు, ఎందుకంటే నీ కొడుకు చాలా వీరుడని విన్నాను, అన్ని అస్త్రాలు నేర్చుకున్నాడని తెలిసింది. ఇక్కడ మేము రాక్షసులతో బాధపడుతున్నాం అని అప్పుడు ఆయన చెప్తాడు. ఆయన సిద్ధాశ్రమంలో ఉంటున్నాడు. ఆ సిద్ధాశ్రమంలో ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆయన యజ్ఞం చేస్తే ఆయనకు యజ్ఞసిద్ధి అయిపోతుంది. ఇంకా అప్పుడు ప్రశాంతంగా హిమాలయానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. అక్కడికి అయిపోతుంది విశ్వామిత్రుడికి తను అనుకున్న పనులు. కానీ యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులందరూ వచ్చి అందరూ రక్తం వేయడము, అన్ని అపరిశుభ్రమైన పదార్థాలన్నీ అందులో అపవిత్రమైనవన్నీ వేయడం చేసి యజ్ఞాన్ని వాళ్ళు భంగం చేస్తున్నారు. కాబట్టి దాన్ని రక్షించారు. అంటే ఇక్కడ విశ్వామిత్రుడు ఒక చూపు చూస్తే అన్ని పశువు అయిపోతాయి. కాకపోతే ఆయన 2 కారణాల వల్ల పని చేయడం లేదు. ఒకటి ఏంటి అంటే ఆయన బ్రహ్మర్షి, మళ్ళీ ఎవరినైనా కోపగించారంటే మళ్ళీ మొదటికే వస్తుంది, ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ యజ్ఞ దీక్షలో ఉన్నవాడు కోపతాపాలు పెట్టుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అందుకే మనం కూడా పూజా సమయంలో అన్ని 4 విషయాలు 4 దిక్కులో చూస్తే వాళ్ళని కోపడుతూ వీళ్ళని కోపడుతూ మనసులో తిట్టుకుంటూ అప్పుడు పూజ చేసిన దేవుడు దాన్ని స్వీకరించడు. ప్రశాంతంగా ఉన్న చోటే దేవుడు వచ్చి కూర్చుంటాడు. అది మీకు తెలుసు, చేసుకుంటే చెప్తాను. అందుకని ఆయన ఏంటంటే ఇప్పుడు రాముడి సహాయం కావాల్సి వచ్చింది. ఎవరు కూడా రాక్షస వల్ల చేయలేకపోతున్నారు. ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఒక్క మాటతో దశరథుడు చాలా హతాశుడైపోతాడు. ఆయన ఒక్కసారిగా నిర్ణయపోతాడు. నా చిన్న రాముని పంపించడమా అంటాడు. తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడు వచ్చిన పిల్లలే, బయట వాళ్ళకి తెలుస్తుంది మన పిల్లలు పెద్దవాళ్ళు. ఒక 5 ఏళ్ల కుర్రాడు 30 ఏళ్ల కుర్రాడు మీ సొంత కొడుకున్నాడు, వాడు చూసుకొని ఇంకా పిల్లాడు వీడికి ఏం తిన్నాను అది చేయించి చెప్తూనే ఉంటాం. కానీ బయట వాళ్ళు వాడిని చూసి కొంచెం రండి సార్ అంటారు. మనం ఆశ్చర్యపోతాం, వీటి సార్ అంటున్నారు ఏంటి అంటే బయట వాళ్ళు కూడా పెద్దవాడే, మన విషయం చిన్న పిల్లవాడు, వాడు ఎంత పెద్ద ఉద్యోగం చేయని ఏమన్నా కానీ. అలాగే ఇక్కడ ఈయనకి దశరథుడికి కొడుకు గురించి తెలుసు, అతను వీరాది వీరుడిని తెలుసు, అన్ని కళలు నేర్చుకున్నాడు రాముడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అయితే రాముడు ఇంట్లో ఏంటంటే ఆయన సంగీతం నేర్చుకున్నట్ట, సంగీత ప్రియుడు రాముడు, సమగాను. అందుకని ఏంటంటే అయినా కానీ ఆయన చిన్న పిల్లవాడే కాబట్టి నా రాముని పంపలేను, పాలుగారే పసివాడు రాముడు, నేను పంపలేను, నేను వస్తాను, నేను చతుర్భుజాలతో నేనే వస్తాను, నేను దేవతలకే సహాయం చేసిన వాడిని, అక్షౌహిణి స్నేహలకు నేను అధిపతిని, అక్షౌహిణి సేనలకు అని చెప్తాడు. చెప్తే విశ్వామిత్రుడు కోపం వచ్చేసింది. నువ్వు అన్నమాట తప్పుతావేంటి, కానీ ఏం శపించలేకపోతాడు, ఎందుకంటే ఆయన కంట్రోల్ ఆయనకు ఉంటుంది అని. నువ్వు మాట ఇచ్చి తప్పకూడదు. ఇక్ష్వాకు వంశం వాళ్ళు మాట ఇచ్చి తప్పదు. మీకు తెలుసు హరిశ్చంద్రుడు కూడా ఆ వంశం వాడే. కాబట్టి నువ్వు ఇచ్చిన మాట తప్పుతారంటే నీ ఇష్టం అంటాడు. అంటే కొంచెము పరిస్థితి చూపించుతుంది. అప్పుడు వశిష్ఠుడు వస్తాడు. వచ్చి ఆయన చెప్తాడు, ఏమీ లేదు దశరథ పంపించేసి, విశ్వామిత్రుడు అంటే మామూలు వాడు కాదు, బ్రహ్మర్షి ఆయన, కాబట్టి ఆయనతో పంపితే నీ కొడుకు ఇంకా బాగా ఎన్నో విద్యలు ఇంకా నేర్చుకుంటాడు, ఇంకా ముందు ముందు పేరు పెట్టాక గడిస్తాడు, ఇంకా ఎంతో అతనికి శిక్ష సామర్థ్యాలు పెరుగుతాయి, గురువుగారు ఆశీర్వచనం ఉంటుంది కాబట్టి అని ఆయన శిక్షణలో నీ కొడుకుంటే ఇంకా మంచిది అంటాడు. ఆ మాటతో తృప్తి కలుగుతుంది దశరథుడు. వెంటనే పంపించడం ఒప్పుకుంటాడు. రాముడు పిలుస్తాడు. ఇక్కడ నుంచి మనం రాముడి సంస్కారాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి అడుగడుగున. ఎందుకు పిలిచాడని అడగడు, వస్తాడంతే. చెప్తాడు ఆయన, నువ్వు విశ్వామిత్రుడితో వెళ్ళాలి. అలాగే నాన్నగారు. రాముడు ఫస్ట్ చేసేది నమస్కారం, ఎవరికైనా ప్రదక్షిణ, తల్లిదండ్రులకి గురువులకి ప్రదక్షిణ చేస్తుంటాడు ఆయన. అట్లాగే పుణ్యస్థలాలకి ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అది రాముడి సంస్కారం, ఆ కాలం సంస్కారం అంతే. మనకి ఇప్పుడు అలాంటి సంస్కారాలు మనం వ్యాప్తిలోకి తేవాలని ప్రయత్నాలన్నీ కూడా. ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారాలు పోయి హాయ్ అంటున్నారు.
ఇప్పుడు మన గ్రూప్లో కొత్తగా పరిచయం అయిన వాళ్ళకి నేను చెప్తాను, ఎవరన్నా కొత్త వాళ్ళు వాట్సాప్లో మేము హాయ్ పెడతామంటే హాయ్ వద్దు నమస్కారం పెట్టండి చెప్తాను, నేను నమస్తే అంటాను. కాబట్టి నమస్తే అంటే బాగుంటుంది, హాయ్ అంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా బయట కనిపిస్తే హాయ్ ఆంటీ అంటారు. మనం ఎటుపోతున్నాము, రేపొద్దున టీచర్ కూడా హాయ్ టీచర్ అని అంటారు బహుశా. ఈ పాటికి అయిపోయిందేమో తెలియదు కొన్ని ప్లేసెస్లో. గురువుకు మనం ఇచ్చే ఇది వేరు, గురువు చూస్తే లేచి నిలబడాలి. అట్లాంటి గురువు పేరు పెట్టి పిలుస్తారు విదేశాల్లో. అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ పరిస్థితులు, మనం ఎవరిని తప్పుపట్టద్దు. కానీ మన సంస్కారాలు వదిలేసి వేరే సంస్కారాలు మనం, అది కూడా ఏంటంటే కుసంస్కారం. పెద్దలని గౌరవించడం రాదు అంటే దానికి కుసంస్కారం అని చెప్పాలి. అది మన బుద్ధి. వీలైనంతవరకు మనం పిల్లలకి ఇవే చెప్తాం. నేను ఎక్కడ పనిచేస్తున్నా, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఒకటే చెప్తాను, హాయ్ వద్దు నమస్తే చెప్పండి పర్వాలేదు. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ స్కూల్ వరకే, స్కూల్లో ఉన్నంతసేపు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ చెప్పండి. తర్వాత బయట వచ్చినప్పుడు మీ టీచర్ అయినా సరే నమస్తే, అది మన సంస్కారం. హృదయం కింద చేపెట్టుకొని చెప్పడం నమస్తే. అలాగే ఈ హగ్గులు, వాటి గురించి నాకు వీడియో చేశాను. ఊరికి ప్రతివాళ్ళు హగ్ చేసుకోవడం, ప్రతివాళ్ళని కావలించుకోవడం, ఆడలేదు మగలేదు ఎవరు లేరు, అసలు స్పర్శించాల్సిన అవసరం ఏంటి. అందుకని నా శ్యామలాస్ ఈ ఛానల్లో స్పర్శ అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. అది మీరుంటే చూడండి, శ్యామలాస్ ఈ ఛానల్, మీ అంటే ఎడ్యుకేషన్, అది మీకు వస్తుంది యూట్యూబ్లో. అయితే ఇక్కడ ఏంటంటే నమస్కారం చేస్తాడు రాముడు, తిరిగి విశ్రాంతిగా ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు దశరథుడు ఒక్కటే మాట చెప్తాడు రాముడితో, రామ నీ గురువు గారు ఏం చెప్తే అదే చేయి, గురువుగారి మాటకి ఎదురు చెప్పదు. అలాగే అంటాడు, తండ్రి ఆజ్ఞ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు ఏంటి, రాముడు వెళ్ళాడు అంటే అర్థం లక్ష్మణుడు కూడా వెళ్ళాడనే అర్థం. ఆయన ఎవరు పిలవక్కర్లేదు, రాముడికి బహిప్రాణం లక్ష్మణుడు, అందుకని ఇద్దరు వెళ్ళిపోయారు. తండ్రి చెప్పాడు అంటే ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇక్కడి నుంచి ఈయన విశ్వామిత్రుడి కోచింగ్ మొదలవుతుంది. ఆయన నామకార్థం తీసుకెళ్ళాడు రాముడిని, ఆయన చేయగలడు. కానీ రాముడిని తీర్చిదిద్దితే రావణాసుడి వదకి ఇది అంకురార్పణ అవుతుంది. ఇది మొదటి అధ్యాయం అన్నమాట. రాముడిని ఒక్కొక్క మెట్టు ఎక్కించి తీసుకెళ్ళి పరిపూర్ణంగా తీర్చిదిద్దితే రావణాసుల వదకి అది ఆరంభం. అందుకని ఆయన ఆ మిషతో తీసుకెళ్ళినప్పుడు దానిలో తాటకి గురించి కూడా ఒక చరిత్ర. ఆవిడ అసలు యక్షుడి కూతురు ఆవిడ, కానీ ఏదో కారణం చేత రాక్షసులాగా మారుతుంది. ఆవిడకి ఏంటంటే వాళ్ళ నాన్నకి వరం ఇస్తారు, ఏమని అంటే నాకు ఒక మంచి బలమైన కొడుకు కావాలి. ఆయన తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడంటే కొడుకుని కాకుండా కూతురు ఇచ్చాడు, కానీ అంతే బలంతో ఇచ్చాడు. ఒక మగవాడికి ఇవ్వాల్సిన బలం 1000 బలం ఆ అమ్మాయికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా పెళ్ళి అవుతుంది? సరే చివరికి ఒక యక్షుడిచ్చి చేస్తారు. పాపం ఆయన మంచివాడే, కానీ ఏదో కారణం చేత ఆ కారణాలు రామాయణాలు ఇవ్వలేదు, ఒరిజినల్ రామాయణం వాల్మీకి రామాయణాలు ఇవ్వలేదు. కానీ ఆ తాటకి భర్తని అగస్త్య మహర్షి చంపేశాడు. అక్కడితో తాటకి పగబట్టింది. మా ఆయన ఎవరు చంపారు? అప్పటికే ఆవిడకి 2 పిల్లలు, మారీచుడు సుబాహుడు. ఆ ఆవిడ ఏం చేసిందంటే అగస్త్యుని చంపేయడానికి ప్రయత్నించింది. ఆయన ఎవరికి పట్టుకోడు మహర్షి. అందుకని ఆయన ఏం చేయలేక దారిలో వచ్చిపోయే ప్రతి వాళ్ళు కూడా హింస పెట్టడం మొదలుపెట్టింది. అందరినీ చంపేయడం, మింగేయడం, హింసిస్తూ మొదలుపెట్టింది. ఆమె కొడుకు ఇద్దరు కూడా అలాగే చేశారు. దాంతో తాటకిని అడ్డు తొలగించుకోవాలి అని దారిలో వీళ్ళు వెళ్తుంటే తాటకి ఎదురొచ్చింది. రామ వెనక ముందు చూడకు, తాటకి మీద బాణం వేయి అని చెప్పాడు విశ్వామిత్రుడు. రాముడు ఒక్క క్షణం తడపాయించాడు. ఎందుకంటే స్త్రీని చంపకూడదు, వేదాలు పురాణాలు చెప్పినా కూడా అదే, స్త్రీని హింసించకూడదు, మన పురాణాలన్నీ చెప్పినాయి. అంతేగాని ఆడవాళ్ళని కాలుతో తన్నడము అవి మన సంస్కారాలు కావు. కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి, బూట్ కాలుతో తంతుంటారు లేడీస్కి. స్టన్ అయిపోతాం మనం, ఇంత అవమానం, ఇంత అసహ్యం ఉందా? అది మన దేశం కాదు, మన దేశంలో పూజిస్తాం అంతే, లేదా ఇష్టం లేదా మాట్లాడదు అంతవరకే. కానీ ఇంత హింస మన దేశంలో లేదు, ఇంత అగౌరవం లేదు మన దగ్గర. అందుకని ఏంటంటే స్త్రీని మనం చంపడమా అంటాడు. అంటే మన విశ్వామిత్రుడు చెప్తాడు, ఒకనొక సమయంలో చంపాల్సి వచ్చింది అని. ఇప్పుడు భృగు మహర్షి కథలో అవి చెప్తాడు, ఎక్కడెక్కడ స్త్రీలను చంపాల్సి వచ్చింది, ఎవరెవరు చంపారో అవన్నీ చెప్తాడు. చెప్పి తప్పదు, మరి కొన్ని సమయాల్లో ధర్మం రక్షించాలంటే చేయక తప్పదు అని చెప్తాడు. చెప్తే సరే రాముడు వెంటనే గుర్తొస్తుంది రాముడికి, గురువు గారు ఏం చెప్తే అది విను అన్నాడు తండ్రి. స్త్రీని చంపడమా అని మనసులో మొదలుపెడుతున్నాడు రాముడు, అంతే మీరు గురువు గారితో అనలేదు. గురువు గారు తెలియదా స్త్రీని చంపకూడదని? గురువు గారు స్త్రీని చంపకూడదు కదా అని రాముడు చెప్పలేదు. తలంచుకున్నాడు ఒక్క సెకండ్, ఒక క్షణం. అప్పుడు విశ్వామిత్రుడు గ్రహించి, రామ తాటకి ఆడదేవి నువ్వు సందేహించదు, చంపే నిర్దాక్షిణ్యంగా, ధర్మరక్షణ కోసం తప్పదు అనగానే బాణం వేశాడు, తాటని పూజ చేశాడు. ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకా ముందు ప్రయాణం అయ్యారు, సిద్ధాశ్రమం చేరుకున్నారు.
సిద్ధాశ్రమానికి వెళ్ళాక అక్కడ వీళ్ళకి యాగరక్షణ కార్యక్రమం అప్పచెప్పారు. సరే, తెల్లవారింది, పూజా పునస్కారాలు చేసుకున్నారు. అక్కడే రాముని లేపేటప్పుడే తెల్లవారి మొదటి రోజు రాత్రి గడిచిన తర్వాత విశ్వామిత్రుడు లేపే శ్లోకమే మనకి కౌసల్య సుప్రజారామ అని. అంటే కౌసల్యకి పుట్టిన ఒక మంచి కుమారుడు త్వరగా లేవాలి, ఎందుకంటే ధర్మరక్షణ చేయాలి, ఇక్కడ అందరూ నీ కోసం వేచి ఉన్నారు అని అర్థం. అక్కడే మొదటి శ్లోకం. ఈనాటికి మనం వెంకటస్వామి దగ్గర కూడా పాడుకుంటాం. కాబట్టి ఆ శ్లోకం చేసి రాముని లక్ష్మణుని లేపి వాళ్ళని కాలకృత్యాలన్నీ తీర్చుకొని శుద్ధి వాళ్ళు ఆచమనాలు సంధ్యావందనాలు అన్నీ చేసుకుని అక్కడికి వచ్చిన తర్వాత యాగరక్షణ మొదలైంది. అక్కడ మారీచుడు సుబాహుడు వచ్చారు. అంతవరకు వాళ్ళు వలయం సృష్టిస్తూనే ఉన్నారు రామలక్ష్మణుడు బాణాలతో. కానీ వాళ్ళ రాక్షసులు వాళ్ళు వచ్చి రావడంలోనే చాలా బలంగా వేగంగా వాళ్ళ రాక్షస సేనల్ని వెంబడి పెట్టుకుని వచ్చారు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే రాముడు బాణాలు మొదలుపెట్టాడు. మానవాస్త్రంతో మారీచుని కొట్టాడు. కొట్టేసరికి ఆ ఒక్క బాణంతో మారీచుడు ఎక్కడో సముద్రం దాటి అవతల పడ్డాడు. అది మారీచుడికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక చేదు జ్ఞాపకం కింద మారింది. అది మామూలు జ్ఞాపకం కాదు, అది రాముడి బాణం అని అతను జీవితాంతం రామబాణంగా గుర్తుంచుకున్నాడు. అందుకని అతనికి చివరికి రావణాసుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాడు మారీచుడు, రాముడు అంటే ఎవరనుకున్నావు, ఒక్క బాణంతో నన్ను ఎక్కడో బయటకు కొట్టాడు, ఒకటే ఒక అస్త్రం రాముడిది, చచ్చేవాడిని బతికానేమో. అయితే ఏంటంటే అప్పటి నుంచి రా అనే అక్షరంగా నాకు భయం, ఎందుకంటే రాముడు గుర్తొస్తాడు. రథం అని నాకు భయం, ఎందుకంటే అందులో రా అక్షరం ఉంది కాబట్టి. అని అంత ఫోబియా అయిపోయింది రాముడు అంటే, ఆ చిన్న కుర్రాడు అంటే. ఎందుకంటే ఇక్కడ ధర్మం ఉంది, ధర్మం పాలించేవాడు చిన్నవాడు వేసరికి అందరూ భయపడాల్సిందే. మీరు కూడా ఒకసారి ఊహించుకోండి, ఎవరైనా చిన్న కుర్రాడు ఉన్నాడు, ఆ అబ్బాయి పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎక్కడ అబద్ధమాడడు, అవసరమైతే పెద్దవాడు కూడా నువ్వు తప్పు చేసావని గుర్తు చేయగలడు. అలాంటి ప్లాన్ చేసి పెద్దవాళ్ళకి మనం భయం వేస్తుందా లేదా, అమ్మ మనం తప్పు చేసి వీచేత అనిపించుకోవాల్సి వస్తుందేమో అని. ఆ గౌరవం తెచ్చుకోవాలి, అది వయసుతో రాదు, అది ధర్మంతో వస్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్, నిజాయితీ ఇలాంటి మంచి సద్గుణాలతో వస్తుంది గౌరవం అనేది. ఇక్కడ రాముడింటి గౌరవం భయం కూడా ఏర్పడే మారీచుడికి. తర్వాత సుబాహుని కూడా కొట్టాడు వాయువ్యాస్త్రంతో. మిగతా రాక్షసుని ఆగ్నేయాస్త్రంతో కొట్టేశాడు. అందరినీ కొట్టేశాక రాక్షసులందరూ సమూలంగా నాశనమైనారు. యజ్ఞం సిద్ధించింది, విశ్వామిత్రుడికి యజ్ఞ ఫలం దక్కింది, ఆయన జీవితంలో అనుకున్నది సాధించాడు. ఇప్పుడు సిద్ధాశ్రమం సిద్ధి పొందింది. అందుకని ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఇక్కడి నుంచి వెళ్ళి హిమాలయానికి వెళ్ళిపోతాను. ఆ హిమాలయాల్లో మన విశ్వామిత్రుడి అక్క నదీ రూపంలో ప్రవహిస్తుంది అని చెప్తారు, కౌశికి నది. వీళ్ళు కౌశిక వంశం వాళ్ళు కాబట్టి కౌశికి అని ఆవిడ పిలుస్తారు. ఆవిడ అసలు పేరు సత్యవతి, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు అబద్ధమాడదు, సత్యాన్నే పలుకుతుంది. అంటే రామాయణంలో ఒకటి చూడండి, స్త్రీ పురుష విభేదం లేదు. ఇక్కడ కులాల మతాలు ఎక్కడైతే లేవో స్త్రీలు తక్కువ మగవాళ్ళే చాలా ఎక్కువ అనేది రామాయణం చెప్పలే. ఎవరైతే ధర్మం పాటిస్తుంటారో వాళ్ళు శాశ్వతంగా నిలిచిపోతారు అని చెప్పింది రామాయణం. విభీషణ కథ గురించి మనం అలాగే నేర్చుకున్నాం. ఇంకోటి ఇక్కడ కౌశికి నది, ఆవిడే ధర్మాన్నే పాటిస్తుంటుంది, సత్యాన్నే చెప్తూ ఉంటుంది కాబట్టి సత్యవతి అని ఆవిడ పేరు. ఆమె అంత గొప్ప ధర్మాత్మురాలు కాబట్టి ఒక నదీ రూపంలో భూమి మీద శాశ్వతంగా ప్రవహిస్తూ అందరినీ పునీతం చేస్తుంటుంది. అది కూడా హిమాలయాల దగ్గర అని చెప్పారు. అందుకే హిమాలయాల దగ్గరికి వెళ్తుంటారు తపస్సు చేసుకోవడానికి, అంత పవిత్రమైన ప్రదేశం కాబట్టి. ఇప్పుడు ఈయన కూడా అక్కడికే వెళ్ళిపోతాను, నేను కూడా అక్కడికే వెళ్ళిపోతాను, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ అందరూ సిద్ధులు మునులు ఉంటారు, నాకు అక్కడ బాగుంటుంది అని. అయితే ఇక్కడ సిద్ధాశ్రమం వదిలి విశ్వామిత్రుడు వచ్చే సమయానికి ఆయన వెనకాల పశువులు పక్షులు అన్నీ వస్తున్నాయి వెనకాలే, ఆయన వదిలి ఉండలేక. అంటే ఒక ఋషి ప్రభావము అన్నిటి మీద ఉంటుంది, అంత జీవజాలం మీద ఉంటుంది. ఒక మనుషులే కాదు, పక్షులు పశువులు కూడా ప్రభావితం అవుతాయి. ఎందుకు అంటే అందరిలో అన్నింటిలో ఉన్న చైతన్యం ఒకటే, ఆ చైతన్యమే భగవంతుడు. అన్ని రూపాలలో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. భగవద్గీత అది చెప్తుంది కదా, అన్ని భూతాలు ఏంటో నేనున్నాను, నా ఎందుకు అన్ని భూతాలు ఉన్నాయని శిక్షణ చెప్తాడు. అంటే అన్ని జంతువుల్లోనూ, అన్ని జీవజాలం, చెట్లలోనూ, పుట్టలను అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు. అన్నీ ఆయనతోనే వస్తున్నాయి. అప్పుడు అన్నింటినీ ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుని మీరు వెనక్కి వెళ్ళండి, మీరు అక్కడే ఉండండి అని అన్నీ ఉజ్జగించి పంపించాడు విశ్వామిత్రుడు. తర్వాత నేను తీసుకుని వచ్చాడు. వచ్చేటప్పుడు దారిలో ఆయన ఒక్కొక్కటి వాళ్ళకు చూపించడం, ఒక్కొక్క దాని కథ చెప్పడం మొదలుపెట్టాడు. తమసాని దగ్గరికి వచ్చారు, సమయం దగ్గరికి వచ్చారు. అలా ఒక్కొక్కటి నది దర్శనం చేసుకుంటూ గంగా నదిని దర్శించారు. గంగా నది దర్శనం దగ్గర ఆయన గంగా సమయం కలిసే చూడాలి. అక్కడ ఆయన గంగాదేవి ఉద్భవం చెప్పాడు. వాల్మీకి మహర్షి చెప్పిన ఉదంతం ఏదైతే ఉందో గంగా ప్రావిర్భావం
అట్లాగే గంగ భూమి మీదకి రావడం, గంగ ఆకాశానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ సేమ్ టు సేమ్ మనకి దేవి భాగవతంలో ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే దేవి భాగవతం ఇవన్నీ పురాణాలన్నీ మిగతా రాసింది వ్యాస భగవాన్. అట్లాగే రామాయణం రాసింది వాల్మీకి మహర్షి. ఇద్దరు వేరే వాళ్ళు, వేరే కాలాలకు చెందిన వాళ్ళు, కానీ ఒకటే పురాణం మనకు అనిపిస్తుంది అంటే నిజం, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ గంగ ఎలా పుట్టింది అనే మాట ప్రతి చిన్న విషయము వ్యాస భగవానుడు రాసిన దేవీ పురాణంతో మ్యాచ్ అవుతుంది. కాబట్టి పురాణాలు అబద్ధాలు ఎవరంటారు? అది రాసిన వాళ్ళు వేరే, ఇది రాసిన వాళ్ళు వేరే, కానీ కథ మాత్రం నిజం, అదే కదా. ఇక్కడ గంగా గౌరీ ఇద్దరు హిమవంతుడి కూతుళ్ళు. గంగమ్మను మొదట బ్రహ్మదేవుడు తీసుకెళ్ళిపోతాడు ఉద్యోగలోకాలు ఉద్ధరించడానికి. అక్కడ సతీవియోగంతో కుమిలిపోతున్న శివుడు ఆవిడ వివాహమాడాడు అని చెప్తారు. ఇంకొకటి భగీరథ భూమికి తీసుకొచ్చాడు ఆవిడ. ఇక్కడ భగీరథ కథ చాలా చాలా మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. దీని గురించి కూడా వీడియో చేశాను. నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అంటే మనందరికీ అనుకోండి, భగీరథుడు, భీష్ముడు. ఆ ఇద్దరు క్యారెక్టర్స్ వంకలేనివి మచ్చలేనివి, ఎప్పటికీ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్. ఏమాత్రం స్వార్థ చింతన లేకుండా తన వాళ్ళ కోసం చేశారు వాడు. ఈ భగీరథుడు రాముడి వంశం వాడే. అప్పుడు మీ వంశంలో వాళ్ళ చెప్తాను రామా నీకు అని సగరుడి కథ చెప్తాడు. ఆ సగరుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడకి ఒక కొడుకు, వరాలు పొందుతారు వాళ్ళు. 60,000 మంది కొడుకులు ఒక ఆవిడకి. వాళ్ళు చాలా ఉత్సాహవంతులు. ఒకడే బలమైన కొడుకు ఒక ఆవిడకి పుడతారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ ఒక కొడుకు దుర్మార్గులేదు, పెద్దరాణి కొడుకు. ఈ 60,000 మంది ఎప్పుడు ఉత్సాహంగా ఏదో పని చేసుకుంటూ ఉండిపోయారు సగరులు. అయితే సగరుడు పిల్లలు కాబట్టి సగరుడు. ఈ ఒక్క కొడుకు ఇలా దుర్మార్గుడు అయ్యేసరికి వాడు ఏం చేస్తుండేవాట, మొత్తం వీధులన్నింటిలోనూ పిల్లలందరినీ ఆడుకుంటున్న వాళ్ళని కొట్టి సరయూ నదిలోకి తీసుకెళ్ళి వాళ్ళని ముంచి చంపేవాట. రాజు కొడుకు, సగరుడి పెద్ద కొడుకు. దాంతో రాజు ఏం చేశాడు అంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేశ బహిష్కరణ చేశాడు. నువ్వు నా దేశంలో ఉండద్దు, ఇంతమందికి హాని చేస్తున్నావు అని నిర్దాక్షిణ్యంగా పంపించేశాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మినిస్టర్ల కొడుకులు చేయాలి పని చేస్తుంటే ఏం చేస్తున్నావు? 1 రోజు 2 రోజులు 3 రోజులు యూట్యూబ్లో అంతా అదరగొట్టేస్తారు. తర్వాత ఏమైతే మనకు తెలియదు, ఎవరికి ఏమీ లేదు. కొంచెం పలుకుబడి ఉంటే ఏదైనా చేయొచ్చు, అత్యాచారాలు దుర్మార్గాలు చేయొచ్చు. కానీ ఇక్కడ రాజే స్వయంగా తన పెద్ద కొడుకే పటాభిషేకం చేస్తారు ఈ ఇక్ష్వాకు వంశం వాళ్ళు. అయినా సరే ఆయన్ని పంపించేశాడు. పంపించేసిన తర్వాత అతని పేరు అసమంజుడు. ఆ పేరులోనే ఉంది, అసమంజసమైన పనులు చేస్తుంటాడు. ఆయన కొడుకు అంశమంతుడు మంచివాడు, మనవడు మంచివాడు. మనవడిని ఆయన ఉంచేశాడు, ఆయన పంపించలేదు. కుటుంబంతో సహా పంపించలేదు. ఎవరు దుర్మార్గం చేశాడో వాడిని మాత్రం రాజ్య బహిష్కరణ చేశాడు సగరుడు. చేశాక అతను వెళ్ళిపోయాడు. అంశమంతుడు మంచివాడు, బుద్ధిమంతుడు. అయితే ఈయన ఏం చేశాడంటే సగరుడు యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. చేసినప్పుడు యజ్ఞాశ్వాన్ని జాగ్రత్తగా కాపాడమని చెప్పాడు. తను యజ్ఞదీక్షగా కూర్చున్నాడు. ఈలోపల ఇంద్రుడు వచ్చి యాగాశ్వం తస్కరించాడు. అయితే అది ఏమైందంటే దానికోసం వెతుకుతున్నారు. యాగాశ్వం ఎక్కడుంది? ఆయన తన కొడుకులకి చెప్పాడు సగరుడు. 60,000 మందికి చెప్పాడు, నాయన వెతకండి అది ఎక్కడుందో అని. వాళ్ళు వెతుకుతున్నారు, ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, ఎక్కడో దొరకట్లేదు. ఎక్కడైనా దొరికిందనుకో మళ్ళీ పట్టుబడతామనే భయానికి వీళ్ళు ఏం చేశారంటే ఆ యజ్ఞం తీసుకెళ్ళి కపిలముని ఆశ్రమంలో పెట్టారు, పాతాళలోకంలో. కపిలముని అంటే విష్ణుమూర్తి, అది భాగవతంలో ఉంటుంది మనకి, విష్ణుమూర్తి భాగవతం. అయితే ఆయన అక్కడ కట్టేశారు. ఆయనకు అది కూడా తెలియదు, ఆయన తపస్సులో ఉన్నాడు. కపిల మహర్షి ఆయనకి ఏమీ తెలియదు. అయితే ఈ సగరులు వెతుకుతున్నారు, వచ్చారు. తండ్రి దగ్గరకు వచ్చి చెప్పారు, తండ్రి గారు దొరకలేదు, ఈ ఆశ్రమం ఎక్కడుందో మరేమో అని అంటే మళ్ళీ ఆయన మళ్ళీ వెతకండి, మళ్ళీ దొరకదు. తర్వాత ఆయన ఏం చెప్తారంటే భూమిని తవ్వి పారేసేయండి అంటారు సగరుడు. తవ్వేసేయండి, భూమి మొత్తం తవ్వుకుంటూ మొండిపోయి ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొచ్చింది. ఆ భూమి తవ్వుతుంటే ఎన్నో ప్రాణుల హింస, నాగులు ఇంకా ఇతర ప్రాణులు, ఆఖరి భూదేవి తరలిపోయారట. వీళ్ళు ఎక్కడా కూడా ఎవరిని అగౌరవపరచలేదు. తండ్రి చెప్పాడు మనం చేస్తున్నాం, అందుకే వాళ్ళని అంత ఉత్సాహం అన్నారు. అంత ఉత్సాహం గల 60,000 మంది కొడుకులు అని. అందుకని వాళ్ళు అన్నీ చేసుకుంటూ పోయారు. పోయినప్పుడు వాళ్ళకి ఏమైందంటే అక్కడ చివరికి ఆ కపిలుడి దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే భూమిని తవ్వుతున్నారని కోపానికి కపిలుడి దగ్గర పెట్టారు. వీళ్ళు అక్కడికి ఏం చేశారంటే అశ్వాన్ని తీసుకుని వచ్చే ముందు కపిల మహర్షి వైపు చూసి, నువ్వేనా ఇంత దుర్మార్గాన్ని కొడిపెట్టావు అని ఆయన మీద భూమిన్నట్టు హుంకారం చేశారు ఈ 60,000 మంది. దాంతో కపిలుడు కళ్ళు తెరిచారు. కళ్ళు తెచ్చేసరికి వీళ్ళందరూ భస్మం అయిపోయారు. 60,000 భూమిల కుప్పలు. అది ఇంకా వాళ్ళకి మోచన లేదు. సగరుడు ఎంతో విలపించాడు, ఎంతో చేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, వాళ్ళ విముక్తి. చివరికి వాళ్ళ విముక్తి ఎట్లా అంటే గంగాదేవి
ఆకాశం నుంచి గంగాదేవి భూమికి చేరి వాళ్ళని తడిపితే, గంగాజలంతో ఆ బురద కుప్పలు శుద్ధి అయితే అప్పుడు వాళ్ళకి ముక్తి మోక్షం లభిస్తాయి. ఇక్కడ చనిపోయిన వాళ్ళ కోసం ఎవరు ఏడవరు, చనిపోయిన వాళ్ళకి మోక్షం రావాలి అని ఏడుస్తారు. ఆత్మశాంతి అనేది మనకు లేదు, ఎందుకంటే మన ఆత్మలు ఇప్పుడు కూడా భగవంతుడికి అంకితం కాబట్టి ఎవరైనా చనిపోతే ఆత్మశాంతి కలుగుగా కానీ మనకు లేదు, మోక్ష కలుగుగా అనుకో. అందుకని ఒక భగవంతుడి నామం పోయిన వాళ్ళ దగ్గర మనం ఉచ్చరిస్తే తప్పకుండా వాళ్ళకి మోక్షం వస్తుంది, అది మనం చెప్పుకోలేదు. అయితే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళకి మోక్షం కావాలి, వీళ్ళు బతికి బాగుండాలి, మళ్ళీ రాజ్యాంగ కాలం ఎవరు కోరుకోవాలి. ఇంత దారుణంగా చనిపోయిన వాళ్ళకి మోక్షం లేదు, గతులు లేవు, అందుకని వాళ్ళకి పుణ్యగతులు కల్పించాలి అనుకున్నారు. ఎంతో ప్రయత్నాలు చేశారు, కాలేదు. అంశుమతుడు పాపం వీళ్ళందరికీ చేయించాలని, పుణ్యగతులు రావాలని గంగ కోసం ఎంతో ప్రయత్నం చేశాడు, కుదరలేదు. చివరికి దిలీపుడు, ఆయన ఈయన కొడుకు అంశుమతుడు కొడుకు, ఆయన ప్రయత్నం చేశాడు, ఆయనకు కాలేదు. అప్పుడు ఉద్భవించాడు భగీరథుడు, అత్యంత పుణ్యాత్ముడు. చరిత్ర మొత్తంలో నాకు ఎంతో నచ్చిన పాత్ర, మనందరికీ నచ్చే పాత్ర. ఆయన ఎన్నో వేల ఏళ్ళు తపస్సు చేశాడు గంగను భూమికి తేవాలి. ఎందుకు? తన చిన్న ముత్తాతల కోసం. తండ్రికి పిండాలు పెట్టడమే ఇప్పుడు గతిలేదు, తల్లిదండ్రులు తద్దినాలకు పెట్టేవాళ్ళు తక్కువ, ఏదో కృతమంత్రంగా అనిపిస్తున్నారు. వాళ్ళకి సద్గతులు రావాలి అంటే మనం సత్కార్యాలు చేయాలి, ఖచ్చితంగా ఆచార వ్యవహారాలు పాటించాలి. అది చేయడం తల్లిదండ్రులకే కష్టమవుతుంది. ఈ రోజుల్లో భగీరథి కర్మం ఎంత ప్రచారం చేయాలి, భగీరథి కళ ప్రచారం చేయాలి మనం. ఆయన ఎవరో పరమపదించిన ముత్తాతలు, అది కూడా తన చిన్న ముత్తాతకి తమ్ముళ్ళు వాళ్ళ కోసం ఆయన ఒంటికాల మీద తపస్సు చేశాడు. చివరికి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు, విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు. ఎందుకు? గంగాదేవి రావాలంటే శివుడి తల మీద నుంచి రావాలి, విష్ణుమూర్తి పాదాల నుంచి ఆవిడ రావాలి, విష్ణువు ఆయన అనుమతి ఇవ్వాలి. తర్వాత ఆవిడ శివపత్ని కాబట్టి శివుడు కూడా అనుమతి ఇవ్వాలి. అలాగే ఆవిడని భరించాలి అంటే గంగ కోసమే తపస్సు చేశాడు. గంగమ్మ ప్రత్యక్షంగా వీళ్ళ అనుమతి తీసుకొని ఆయన నేను వస్తాను, వీళ్ళిద్దరు అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ఆవిడంది, నేను ఒకేసారి ఆకాశం నుంచి భూమి మీద పడితే ఆ భూమి బద్దలవుతుంది, అంత ఫోర్స్. ఇప్పుడు వర్షం చుక్క కూడా అంతే, ఆ వర్షం ఒక్క చుక్క మనకి డైరెక్ట్గా నెత్తి మీద పడితే నెత్తి బద్దలైపోతుంది. అందుకే తుంపర్లుగా విడిపోబడుతుంది మనకి భూమి మీద పడేటప్పుడు. అది మనకి చిన్నప్పుడు సైన్స్ క్లాస్లో ఉంటాయి, సందర్భం వస్తుంది అభివృద్ధి చేసుకుంది. అయితే అందుకని అది భరించేవాడు ఎవరు? భరించేవాడు అంత దారుణ్యం ఉన్నవాడు శివుడు మాత్రమే. అంటే అప్పుడు శివుడు కూడా ఒప్పుకుంటాడు, తప్పకుండా ఆవిడ భూమి మీదకి వచ్చేటప్పుడు నేను జటాజుటంలో దాని మీదుగా ధారలు విడుస్తాను అని అంటాడు. గంగ భూమి మీదకి వచ్చింది. అప్పుడు భగీరథుడు ఆవిడని తీసుకొచ్చాడు. దారిలో ఆవిడ రకరకాల వైపు వెళుతూ ఉంటుంది. భూదేవి కూడా ఆవిడ అడుగుతుంది, నువ్వు ఇంకా రకరకాల ధారలతో ప్రవహించమ్మా అంటే మనకి ఎన్నో ధారలు వచ్చినాయి. గంగ చెడుకు కాశీ వైపు వెళ్తుంది ఆవిడ. సో కాశీకి కూడా వెళ్తుంది ఆవిడ, కాశీ ముంచేస్తుంది. అక్కడ కాలభైరవుడి కోపం వస్తుంది, తెలుసుకుంటాడు ఈవిడ శివపత్ని అని, మళ్ళీ ఆవిడ పూజ చేస్తాడు. తర్వాత కూడా ఈ లోపల ఇక్కడ మన జుహ్ను మహర్షి ఆశ్రమం ముంచేస్తుంది. జుహ్నువు పుడికిట పట్టేస్తాడు ఆవిడ కోపం వచ్చేసి. తర్వాత గంగాదేవి ఏం తెలిసాక సరే చెవిలో చదివేస్తాడు, అందుకే జాహ్నవి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, మనం పూజ చేసేటప్పుడు అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏదైనా ఒక వెంట్రుక కింద పడింది అనుకోండి, పొరపాటున అవుతుంటాయి, వెంట్రుక తాకితే మళ్ళీ స్నానం చేయాలట పూజ చేసేటప్పుడు. అలాగే తుమ్మిన ఏదైనా అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనం స్నానం చేయాలి మళ్ళీ అంటారు. అలా ఎన్నిసార్లు చేస్తాం. కాబట్టి దానికి ఏం చెప్తారంటే, మనం కుడి చెట్టు ఇలా పట్టుకొని వదిలేస్తే చాలు. అప్పుడు మనం ఆ వెంట్రుకలు ముట్టుకున్నా ఏదైనా పొరపాటున కావాలని చేయకూడదు, అలా చేసి దోషం పోతుంది అని చెప్తారు. ఎందుకు అంటే జుహ్ను మహర్షి చెవిలో నుంచి కుడి చెవిలో నుంచి గంగ ఉద్భవించింది కాబట్టి మనం కూడా గంగా స్నానం చేసుకుంటూ కుడి చెవి ముట్టుకుంటే మనకు ఆ దోషం పోతుంది. కాబట్టి చిన్న విషయాలు మనం రోజు చేయగలిగే విషయాలు ఇవన్నీ, మన చేతుల పని, ఎక్కువ కష్టపడకుండా. కాబట్టి మనకు అన్ని ధర్మ సూక్ష్మాలు కూడా మనుషుల్ని మామూలు మనుషుల దృష్టిలో పెట్టుకుని చెప్పినవి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ జుహ్ను మహర్షి చెవిలో నుంచి ఆవిడ వచ్చింది. వచ్చి చివరికి జుహ్ను మహర్షి కూతురు పద్మ, ఆవిడ కూడా ఏమి చూడాలనుకుంటుంది గంగమ్మని. మళ్ళీ తన శంఖం ఊతుంది, మళ్ళీ గంగ వెనక వచ్చేస్తుంది. మళ్ళీ భగీరథుడు పాపం చాలా బాధపడతాడు, ఇక్కడ పోయింది గంగమ్మ అని. ఇట్లా రకరకాలుగా భగీరథుడు కష్టపడి చివరికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ పాతాళ లోకంలో తీసుకొస్తాడు. పాతాళ లోకంలో 60,000 బుడిగ కుప్పని ఆవిడ తాకంగానే ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే మనం ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది. అది దేవి భాగవతంలో చాలా బాగా ఇస్తాడు వ్యాస మహర్షి, అది తెలుగు అన్నాడు, తెలుగు పద్యాలు లేదు. అందులో ఆ 60,000 మంది ఒక్కసారి లేచారు. ఆ లేవడం ఎలా లేచారంటే, మంచి మంచి ఆభరణాలు, కళ్ళు మిలిమిట్లు గొలిపే మంచి దుస్తులు,
అతి పవిత్రంగా వెలిగిపోతున్నారు 60,000 మంది బూడిద కుప్పలు. వాళ్ళందరి కోసం 60,000 రథాలు వచ్చినాయి. ఎక్కడ? స్వర్గం నుంచి. అందరూ ఆ విచిత్రాలైన రథాలెక్కి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన భగీరథుడి పరిస్థితి ఏంటి? ఆయన సంతోషానికి పిచ్చి వాడైపోయి రథం మీదనే డ్యాన్స్ మొదలుపెట్టాడు. ఇన్నేళ్లుగా ఇంతమంది చేయలేని పని ఇప్పుడు తను చేసి తన కళ్ళారా చూశాడు. ఆయనకేంటంటే నేను బాగా చేశానని కాదు, అనుకున్న పని జరిగింది. తన పూర్వీకుడికి స్వర్గం లభించింది, మోక్షం లభించింది. ఇది చాలా ఆయన అనుకున్న పని. అంతేగాని ఇన్ని వేల ఏళ్ళు ఈయన రాజ్యం చేయలేదు. రాజ్యము భోగాలు వదిలేశాడు. పిచ్చి వాళ్ళగా తిరుగుతున్నాడు. ఆకులు అలుముకుంటూ తపస్సు చేస్తూ ఒక్కొక్క దేవతని మెప్పిస్తూ ఇట్లా భగీరథుడు తన వాళ్ళ కోసం కష్టపడ్డాడు. ఈ కథ విశ్వామిత్రుడు రాముడికి చెప్తే ఒక గురువుగా ఆయన ఏం చేసినట్టు? నిస్వార్థంగా తన పూర్వీకుల కోసం చేయగలిగినంత చేయాలి అని రాముడు నేర్చుకున్నాడు కదా. అందుకే కదా తండ్రి మాట నిలబెట్టడానికి భవిష్యత్తులో ఆయన రాజ్యం చేసింది. తన పూర్వీకుల్ని తల్లిదండ్రుల్ని సత్యంలో నిలబెట్టడం, వాళ్ళకి ఉన్నత లోకాలు ఊర్ధ్వలోకాలు వచ్చేటట్టుగా చేయడమే మనిషి జన్మకు సార్థకత. అది అమ్మాయినైనా అబ్బాయినైనా. అమ్మాయినైనా అంతే, వచ్చిన తర్వాత ఇక్కడ పుట్టింటి పేరు అత్తగారింటి పేరు నిలబెట్టాలి. అది మనం చేయగలిగేది. మనమైతే 2 వంశాల పేరు నిలబెట్టచ్చు. అబ్బాయి అయితే 1 వంశం వరకు నిలబెట్టగలుగుతారు. అది మంచిదే. కానీ మనం ఇంకా గొప్ప విషయం ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే. కాబట్టి ఇక్కడికి ఇవన్నీ ఒక్కొక్క కథ చెప్తూ తీసుకొచ్చాడు విశ్వామిత్రుడు. అలాగే కుమార సంభవం ఎలా పుట్టాడు కుమారస్వామి ఆయన చరిత్ర కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇక మిథునకు వెళదాము అంటే, మిథునకి ఎందుకు అంటే అక్కడ జనక మహారాజు యాగం చేస్తున్నాడంట, చాలా పెద్ద యాగము. అక్కడికి వెళదాము, అది వెళ్ళక్కడ ఆ యాగం చూసి తర్వాత మనం వెళదాము. గురువుగారు చెప్పారు వెళ్ళాలంటే. అదేంటి గురువుగారు, మా నాన్నకి మీరు యాగరక్షణ కోసమే చెప్పారు కదా అనలేదు రాము. అలాగే గురువుగారు అన్నాడు. వెళ్ళిపోయారు, యాగరక్షణ కోసం వెళ్ళిపోయారు. మిథునకు వెళ్ళిపోయారు యాగం చూడటానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని చిత్రాలన్నీ చూసుకుంటున్నారు పిల్లలు కదా. ఒక్కొక్క చోట ఆపి ఒక్కొక్క చోట అన్నీ చూస్తున్నారు. దానిలో అహల్యాది. ఇవన్నీ మనకి పర్సనాలిటీ కౌన్సిలింగ్ కథలు, నిజంగా జరిగినవి మన పురాణాలు. ఇక్కడ ఏంటంటే అహల్య రాముడి పాదం ధూళి సోకింది అనే మాట వాల్మీకి రామాయణంలో లేదు. అది కూడా మన మౌసీజీ చెప్పారు. ఆవిడ ఒరిజినల్ చదివారు కాబట్టి అందులో పాదధూళి అంటే ఏమీ లేదు. గౌతముడు శపించాడు అహల్యని, అది నిజమే. ఎందుకంటే అహల్య తెలిసి తప్పు చేసింది అని. తెలిసి తప్పు ఎందుకు చేసింది అంటే దీన్ని కూడా చాగంటి వారు బాగా సమర్థిస్తారు. అది నిజమే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆవిడ వివాహానికి పూర్వమే ఇంద్రుడిని ఇష్టపడింది. ఆవిడ ఇష్టపడింది, కానీ గౌతమ మహర్షిని బ్రహ్మదేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి అహల్య అంత అపూర్వమైన సౌందర్యవతి ఇంద్రుడి కూడా నచ్చింది. కానీ వాళ్ళ వివాహం కాలేదు, గౌతముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సరే, అది అయిపోయినాక గౌతముడు ఏం శిక్షించాడు అని అంటే, తెలిసి తప్పు చేసింది కాబట్టి నువ్వు తపస్సు చేసి పవిత్రాలు అవు అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ వచ్చి నేను స్వీకరిస్తాను అని చెప్పాడు. ఆవిడ తపస్సుతో శుద్ధి అవుతుంది అని అర్థం. అంతేగాని భార్య ఎవరో బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ పంపిందని దాన్ని డైవర్స్ ఇవ్వడం కాదు మన సంస్కృతి. అవి చూశాను. పెళ్ళైన అమ్మాయిలు ఇప్పుడు ఈ కాలంలో లేదు కాబట్టి అమ్మాయిల అబ్బాయిల ఫ్రెండ్షిప్ అంతా ఓకే కాబట్టి మనకి అందులో తప్పే ఉంటాయని అంటున్నారు. అమ్మాయిల అబ్బాయిలు కలిసి పిక్నిక్కి వెళ్ళడం, జోకులు వేసుకోవడం, ఫ్రెండ్షిప్లు అవి తప్పుదారిన పడతాయి. ఒక మాట్లాడితే తప్పు లేదు, మగవాళ్ళు ఆడవాళ్ళు అవసరమైనప్పుడు మాట్లాడుకుంటే తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పరస్పర ఆకర్షణలు మొదలవుతాయి. అవి వికృతాలకు దారితీస్తున్నాయి. అందుకని మనం వద్దంటాం, మాట్లాడదని చెప్తాం. మనం ఖచ్చితంగా చెప్తాం, అవసరం లేకపోతే మాట్లాడదు అబ్బాయిలతో. అలాగే అబ్బాయిలు కూడా చెప్తాం, అమ్మాయిలతో అవసరం మాట్లాడుతుంది అని అంటాం. ఇప్పుడు ఏమవుతుంది, జనరేషన్ నేను చూసిన 2-3 కేసులు పెళ్ళిళ్ళైన అమ్మాయిలు ఈ మోడర్న్ కాలం అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బాయ్ ఫ్రెండ్కి మెసేజ్లు పంపడం తప్పే ఉంది అంటారు. వాడు నా ఫ్రెండ్ అంటారు, వాడు వీడు అంటారు. అలాంటి సంస్కృతిలో మనం ఉన్నప్పుడు భర్త అన్నవాడు వాడు చేస్తాడు. పెళ్లికి ముందు వాడు ఎంతైనా ఫ్రెండ్షిప్ చేస్తాడు, పెళ్ళైనా తన భార్య మాత్రం చాలా పవిత్రంగా ఉండాలనుకుంటారు. ఈ కాలం పిల్లలు కూడా కాలం మారింది, జనరేషన్ మారింది అంటారు. వీళ్ళు మారట్లేదు, ఇలా బుద్ధులు మారట్లేదు, మన వర్కర్స్కి మనం మారట్లేదు. అన్నీ మారినవి మనం సమర్థించుకుంటున్నాం. అప్పుడు వీళ్ళేంటంటే భార్య మాత్రం చాలా పవిత్రంగా ఉండాలి అని అంటారు. అబ్బాయిలకు మెసేజ్ పంపకుంటాం. వీడు అబ్బాయిలు పంపి తప్పే ఉంది, సోషల్గా ఉంటున్నాం కదా అంటారు. ఇట్లా వచ్చి వీడు అబ్బాయికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి. అమ్మాయిని అబ్బాయిని సంస్కరించాలి, అనవసరంగా మాట్లాడకూడదు. మాట్లాడితే లేనిపోయి ఆకర్షణకు దారి తీసినట్టు ఉంటుంది. అది రీజన్ చెప్పాలి. హార్మోన్స్ ప్రాబ్లం, ఆపోజిట్ జెండర్ కనిపిస్తే మనకి వెంటనే ఆకర్షణ మొదలవుతుంది. కాబట్టి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వనవసరం లేదు అని ఈ తెలుగులో చెప్తే బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న పదాలు ఉపయోగించాల్సి వస్తుంది.
అయితే ఇక్కడ అహల్యని గౌతముడు ఏం శపించాడు అంటే కోపంతో శపించలేదు. నువ్వు పశ్చాత్తాపంతో తపస్సు చేసి శుద్ధి పొందు, నువ్వు శుద్ధి పొందిన తర్వాత మళ్ళీ నేను వచ్చి స్వీకరిస్తాను అని. అయితే ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి. పాతకాలం పురాణాలు ఏం చెప్పినాయంటే కూతురు తప్పు చేస్తే తల్లికి బాధ్యత, పెళ్ళికి ముందు. భార్య పెళ్ళైనాక తప్పు చేస్తే భర్తదే బాధ్యత. కాబట్టి గౌతముడు కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఎందుకంటే భార్య తప్పు చేసిందంటే నా బాధ్యత కూడా ఉంది అని చెప్పి అందుకు కారణం నేను కూడా కావచ్చు అని ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు. ఈవిడ తపస్సు చేస్తుంది. అయితే ఈవిడ తపస్సు చేసినట్టు రాయడాలు ఏమీ కాలేదు. ఇది ఒరిజినల్ వాల్మీకి రామాయణం. ఆవిడ ఏంటంటే ఎవరికి కనపడలేదు, అదృశ్య రూపంలో తపస్సు చేస్తుంది. అట్లా పడి ఉందంతే, అదృశ్య రూపంలో ఉండాలి, చేతనం లేకుండా అచేతనంగా పడి ఉంది. అయితే రాముడు అక్కడికి రాగానే ఆ గాలి సోకింది, ఆ వాతావరణం అంతా రాముడికి ఆవిడ కనిపించింది. ఎలా కనిపించింది అంటే అపరూప సౌందర్యం. అది చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. ఎవరు ఇంత అందంగా ఉంది కూడా అనుకున్నాట. చిన్నపిల్లాడు కదా, అన్నీ ఆశ్చర్యమే అని రామలక్ష్మణులు ఆవిడ కాళ్ళకు నమస్కారం చేశారు. ఆవిడ లేచింది. అది పెద్ద చిన్న, అంతేగాని దారిలో కనిపించే టీచర్లకు మనం విషయం, మన పెద్దవాళ్ళకి మనం చూసిన కళ తిరుగుతాం మనం. అది మన పిల్లల సంస్కారం. చూస్తున్నాను నేను ఎంతమంది చూశానంటే విష్ చేయవాడు, మహా అయితే హాయ్ అంటారు. మనం వాడు సమాన వయసుకున్నారు, 10 ఏళ్ళ వాడు కూడా. అది బైక్ నుంచి దిగరు, టీచర్స్ని చూస్తే దిగరు, వాడు ప్రిన్సిపల్ చూస్తే బైక్ నుంచి దిగరు. నెక్స్ట్ డే పిలిచి 4 చీవాట్లు పెడితే అప్పుడు పెట్టారు. భయానికి కాదు, ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి. ఈ సంస్కారాలు పేరెంట్స్కి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకంటే రామాయణం వాళ్ళకి తెలియదు. రామాయణం తెలిస్తే ప్రతి వాళ్ళు కూడా అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా ఆ స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు పని మనుషులు కూడా పిల్లలకు రామాయణం చెప్తారు, రామాయణం గురించి తెలిస్తే. ఎందుకంటే ప్రతి వాళ్ళు పిల్లల సంస్కారంగా పెరగాలని అనుకుంటారు, కానీ వాళ్ళు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నారు. కాబట్టి మనం టీచర్స్గా ఆ బాధ్యత మనం కూడా తీసుకోవాలి. వాళ్ళు చేయలేవి మనం చేసి ఆ తల్లిదండ్రులకి, అమాయకమైన తల్లిదండ్రులకి మనం సాయం చేయాలి. కాబట్టి ఉపాధ్యాయుల బాధ్యత డబల్ అవుతుంది సమాజంలో. అయితే ఇక్కడ పెద్ద చిన్న ఆవిడెవరో అపూర్వమైన స్త్రీ, పెద్ద ఆవిడ అని కాళ్ళకు నమస్కారం చేశారు రామలక్ష్మణుడు. ఆవిడ తెలిసిపోయింది రాముడు. ఎప్పుడైతే నీకు రామ దర్శనం అవుతుందో అప్పుడు నువ్వు పునీతురాలు అవుతావు అని గౌతముడు చెప్పాడు. అంటే రాముడి రాక ముందే ఋషులకు తెలుసు, రాముడికి తెలియదు. రాముడు రాక అందరికీ తెలుసు, రాముడు భగవంతుడు అని ఋషులకు తెలుసు, కానీ మనుషులకు తెలియదు, రాముడికి తెలియదు. ఈయన అనుకున్నాడు. ఆవిడ ఏం చేసిందంటే వీళ్ళని చూసి రాముడే తెలిసిపోయింది. కానీ ఇట్లా చైతన్యవంతంగా అయింది, పరిశుద్ధంగా అయింది, అగ్నిలాగా వెళ్ళిపోతుంది అహల్య. అసలే అందంగా ఉంటుంది. ఇంకా ఆవిడకి ఈ గొప్ప చైతన్యం వచ్చింది, ఆవిడకి శాప విమోచనమైంది, ఆ పవిత్రత మళ్ళీ వచ్చింది. మనిషికి ఎప్పుడు పవిత్రత వల్ల అందం వస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది ఏమనుకుంటామంటే తెల్లగా ఉన్నవాడు అందంగా ఉంటారు, లేకపోతే పెద్ద జుట్టున్న వాళ్ళు అందంగా ఉంటారు. చాలా పొరపాటు, చాలా పొరపాటు. ఎవరైతే నల్లగా పొట్టిగా పళ్ళన్నీ ఊడిపోయినా, పళ్ళన్నీ పెద్ద పెద్ద పళ్ళున్నా, ఎలాన్నా ఉండని తల మీద జుట్టు లేకపోయినా కూడా ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళు చూడగానే వెలిగిపోతుంటారు. ఆ వచ్చేసి అదే వస్తుంది. రామకృష్ణ పరమహంస చెప్తారు కదా, దేవుడిని ఆరాధిస్తూ ఉంటే కొంచెం అంశం మనలో ఉంటుంది. ఆరాధిస్తుంటే మనసుతో ఏదో చేత్తో ఒక పూజ చేసి, ఒక పూజ వేసి ఇక్కడ దీపం పెడితే ఇక్కడ పుణ్యం వస్తుందా, అక్కడ పసుపు వేస్తే పుణ్యం వస్తుందా అని పుణ్యం కోసం చేయదు. పుణ్యం కోసం చేయకుండా ఇష్టంతో, ప్రేమతో భగవంతుని మనం ఆరాధిస్తే, ఒక పువ్వు చూడగానే రాముడి వారికి ఇప్పుడు ఇష్టం, పారియాత్ర చూడగానే అబ్బా రాముడి వారికి ఇష్టం, మల్లె పువ్వు చూడగానే శివుడికి ఇష్టం అని ఎప్పుడైతే మనకు అది గుర్తొస్తుందో ఇక్కడే ఉంటాడు. ఇంకా చేత చేస్తే భౌతికంగా చేస్తే ఏమీ లేదు ఇక్కడ. అలా మనం మనస్సులో భగవంతుని ఆరాధిస్తూ నిలుపుకుంటే ఆ వర్చస్సు, ఆకర్షణ అవే వస్తాయి. అంతేగా దాని రూపంతో పని లేదు. భౌతిక రూపం ఎందుకు కోరనాలి. అది ఇప్పటికి ఎంతో అందమైన వాళ్ళు భూమిలో కలిసిపోయారు, అందం లేని వాళ్ళు కలిసిపోయారు, కుసంస్కారాలు కలిసిపోయారు. అందరూ ఒక దగ్గర పక్క పక్కనే ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి. అందుకని ఏంటంటే భగవంతుని ఆరాధించే వాళ్ళ వర్చస్సు వేరింది. ఇక్కడ అహల్య అట్లా వెళ్ళిపోతుంది. ఆ పవిత్రత ఎప్పుడైతే వచ్చిందో ఆ అందం ఆవిడకి మామూలుగా వచ్చింది, రెట్టింపైంది ఆవిడ. అప్పుడు ఆవిడ గురించి ఈయన పాదాలకు నమస్కారం చేసింది, రాముడి పాదాలకు. రాముడు కాబట్టి, భగవంతుడు కాబట్టి. సరే వీళ్ళు వీధులకు వెళ్ళిపోయారు. ఇక్కడికి వీళ్ళు వచ్చిన తర్వాత జనకుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ యాగం జరుగుతుంది. యాగశాలకు తీసుకెళ్ళాడు. ఇక్కడ మనకి ఒరిజినల్ రామాయణం మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే శివధనుడు బంధం అనేది సభలో జరగలేదు. పాత సినిమాలు ఏం చేశారంటే రసవత్తరంగా ఉండడం కోసం రావణాసుడు కూడా వచ్చాడు, అక్కడ ఆయన కూడా విల్లు లేపాడు, అది ఎవరు చెప్తుంటారు. శివుడి విల్లు రావణాసుడికి ఒక లెక్క కాదు. శివుడు ఆయన ఇద్దరు చాలా ఆత్మీయులు కాబట్టి, శివభక్తుడు కాబట్టి. భక్తుడికి భగవంతుడికి భేదం లేదు. శివభక్తుడిగా మనం ఆయన గౌరవిస్తాం అందుబట్టి.
కానీ రావణాసుడు రావడం, అక్కడ రాజు రావడం అనేవి లేవు. యాగశాలలో జనకుడు మాత్రమే ఉన్నాడు. జనకుడి పురోహితుడు శతానందుడు. ఆ శతానందుడు ఎవరు అంటే అహల్య కొడుకే. అహల్యకి గౌతముడికి పుట్టిన కొడుకు శతానందుడు. ఆయనకు చాలా బాధగా ఉంటుంది మనసులో, మా అమ్మ నాన్న ఇట్లా అయిపోయారు, ఏం బాధగా ఉంటుంది. తల్లిదండ్రులు డైవర్స్ తీసుకుంటే పిల్లల పరిస్థితి. అయితే ఈయన ఏం చేశాడంటే, అక్కడ పురోహితుడు ఉన్నాడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాళ్ళ పురోహితుడు శతానందుడు, రామలక్ష్మణుడు, జనకుడు ఇవన్నీ ఉన్నారు. అంటే ఆయన చెప్పాడు అనమాట, ఇక్కడ యాగం జరుగుతుంది అంటే, అవును యాగం చేస్తున్నాము. ఒకటి ఏంటంటే, నా కూతురికి వివాహం నిమిత్తమై మేము ఒక చిన్న పెట్టాము. ఏంటంటే పరీక్ష, ఆ శివధనుస్సుని ఎవరైనా లేపగలరా? ఆ శివధనుస్సు లేపగలిగిన వాడిని నా కూతుర్ని సీతని వీర్యశుల్కగా ప్రకటించారు. అంటే ఎవరైతే అందులో విన్నైనారు, ఎవరైతే దాన్ని జయించారో, ఎవరైతే ఆ ధనుస్సు ఎత్తి పట్టుకోగలిగారో వాళ్ళకి సీతని వీర్యశుల్కగా ఇస్తాను, వీరుడు జీవించుకున్న అమ్మాయిగా అని ప్రకటించాము అని చెప్తాడు. చెప్తే సరే అనుకుంటారు. రాముడికి ఇవన్నీ అర్థం కావట్లేదు. అంటే ఆయన పట్టించుకోవట్లేదు, గురువు చెప్పి చేద్దాం, వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని. అయితే తులసిదాస్ గారు రావడం ఏంటంటే, ఆయన కవిత ఎక్కువ రాశాడు. ఆయన సహజంగా ఆయన పండితుడు, కవి కూడా. కాబట్టి తులసి దాంట్లో కొన్ని చదివాను. అక్కడ ఆయన ఏంటంటే, రాముడు వెళ్తుంటే ఉద్యానవనంలో సీతమ్మ కనిపించింది, అవి ఇవన్నీ చాలా ఆకర్షణగా చాలా బాగా రాశారు. కానీ అది జరగలేదు. ఇది మనకు వాల్మీకి రామాయణమే మౌసిజీ కూడా ప్రధానంగా తీసుకున్నారు. అసలు ఒరిజినల్ రామాయణం ఇదే అని ప్రకటించారు మౌసిజీ. కాబట్టి ఇందులో జరిగిన ప్రతి అక్షరము సత్యమే. ఇక్కడ ఏమైందంటే, సీతమ్మ ఎక్కడున్న రాముడి మీద, అసలు రాముడు అనే వాడు ఉన్నాడు, ఆవిడకి తెలియదు, అందరూ పిల్లలు, చిన్నపిల్లలు. అప్పుడు ఆ శివధనుస్సు ఒకసారి మీరు చూదురు కానీ అని అంటాడు. అది రాజులందరూ నా మీద పగబట్టారు, ఎందుకంటే సీతను వాళ్ళకి ఇవ్వడలేదని. వాళ్ళు యుద్ధాలు కూడా చేస్తున్నారు. దాంతో నా ఖజానా ఖాళీ అయిపోయింది, నాకు ఆర్థికంగా కూడా నేను చాలా కోల్పోతున్నాను అని చెప్తాడు జనకుడు. చెప్పినప్పుడు అట్లాగా ఒకసారి చూస్తాము అని అంటాడు విశ్వామిత్రుడు. 5,000 మంది పట్టుకొచ్చారు శివధనుస్సు. అది కూడా ఒక బండిలో వేసుకుని, ఆ బండిని 5,000 మంది తోసుకుంటూ తీసుకొచ్చారు. ఆ తోసుకుంటూ తీసుకొచ్చిన బండికి 7 చక్రాలు ఉన్నాయి, వాల్మీకి రామాయణం చెప్తారు. అదేనా తీసుకుంటూ యాగశాలకే తీసుకొచ్చారు. అక్కడ చూశారు, అది పెట్టే మూత తీశాక, మూత తీశాక రామా చూడు అన్నాడ విశ్వామిత్రుడు. ఆయన తెలుసు కదా ఏం జరగబోతుందో. అంటే చూశాడు రాముడు. చూసి గురువు గారు నేను ముట్టుకోవచ్చా అని అడిగాడు. అంటే ముట్టుకోమన్నాడు. అది పర్మిషన్ లేకుండా చూడండి, చూడగానే చెప్పలు లేక ఇలా ముట్టుకోవడం, తీసేయడం అలాంటి పని చేయలేదు. రాముడు అంటే రాముడే, రాముడు మంచివాడు, గురువు గారు ఏం చెప్తే అది చేస్తాడు అది. అంటే తీసుకున్నాడు. నేను ఎప్పుడు అన్నాడు చేయమన్నా. అలా ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, ధనుస్సు సాధించిపోయినాడు. అంతే, పడపడ విరిగిపోయింది, విరిగి కింద పడిపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఇది విల్లు ఇట్లా విరిగిపోయింది ఏంటి, చిన్న పిల్లాడు ఏంటి, ఇది ఎక్కువ పెట్టడం ఏంటి, విరిగిపోవడం ఏంటి. ఆ శబ్దము కొన్ని వేల పిడుగులు పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ శబ్దానికి జనకుడు, శతానందుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు తప్ప అందరూ మూర్చిపోయారు. అంత శబ్దం అది. సరే అంతా అయిన తర్వాత అప్పుడు జనకుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ పరీక్షలో, వర పరీక్షలో రాముడు గెలిచాడు, నా కూతురు నేను ప్రకటించిన ప్రకారం రాముడికి ఇచ్చి వివాహం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు కోసం కబురు చేస్తాను, ఆయన అమ్మకి తీసుకోవాలి, ఆయన జరిగిన విషయం చెప్పాలి అని అతి వేగంగా వెళ్ళగలిగే అశ్వికులను, మంచి గుర్రాలకు కూర్చొని పంపించాడు. వాళ్ళందరూ అయోధ్యకు వెళ్ళారు అతి త్వరగా దశరథుని తీసుకురావడానికి. ఇక్కడ ఏంటంటే చాలామంది అంటారు ఏంటంటే, రామ నీకు నా కూతురించి పెళ్లి చేసేస్తాను అంటే రాముడు అన్నమాట, నువ్వెవరు ఇవ్వడానికి, పుచ్చుకోవడానికి నేనెవరు, మా నాన్న అడుగుతాను. ఇది అబద్ధం. ఈ వాల్మీకి రావడం లేదు. జనకుడికి సంస్కారాలు తెలుసు. ఒక 16 ఏళ్ళ ఉన్నవాడిని నీకు మా అమ్మాయిని ఇచ్చేస్తాను ఎట్లా అడుగుతాడు, సంస్కారం లేకుండా? తండ్రినే కదా అడగాలి. కాబట్టి వాల్మీకి రామాయణంలో యథాతథంగా అదే చెప్పాడు, దశరథుడి కోసం కబురు చేస్తాను. ఆ దశరథుడి కోసం కబురు చేసేటప్పుడు విశ్వామిత్రుడిని, శతానందుని సంప్రదించాడు. ఆయన తర్వాత ఆయన పంపించాడు. ఇది అసలు సంగతి. అంతేగాని రాముడు పెద్దవాళ్ళకి ఎదురు జవాబు చెప్పడం, ఉపసంస్కారంగా జనకుడే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అనేది లేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. శతానందుడు ఆయన ఋషి కుమారుడు.
ఆయన రాముని చూసి అహల్య వృత్తాంతం అంతా విన్నాక మా అమ్మ బాగుందా అని అడిగాడు. అని మా అమ్మ నాన్న కలుసుకున్నారా అని అడిగాడు. ఎంతో ముఖ్యమైన విషయం ఇది. అంటే తల్లిదండ్రి విడిపోతే పిల్లలకు ఎంత బాధగా ఉంటుంది. ఈయన ఋషే అన్నీ జయించిన వాడే, పైగా రాజర్షికి ఈయన పురోహితుడు, అంటే అంతకంటే కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కానీ తల్లిదండ్రులు అనే వాళ్ళ గురించి ఎంత బాధగా ఉంటుందో పిల్లలకి ఇది అర్థం చేసుకోవాలి. అయిన తర్వాత ఇక్కడ దశరథుడు కూడా అందరినీ తీసుకుని అతివేగంగా అన్ని కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేయించుకుని అప్పటికప్పుడే బయలుదేరి వచ్చాడు. రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలు, నగలు, పట్టు చీరలు, వాళ్ళకి పెళ్లి వాళ్ళకి ఏమేమి కానుకలు ఇవ్వాలో అవి అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇక్కడికి చివరి ఘట్టంలోకి వచ్చాము. ఇక్కడ బాలకాండలో ఇక్కడ వివాహం జరిగేటప్పుడు డైరెక్ట్గా పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం అదే ఏం లేదు. దశరథుడు వచ్చాడు, జనకుడు దశరథుడు పరస్పర మర్యాదలు, వాళ్ళని అతిథి సత్కారాలు అవన్నీ అయినాక కూర్చుంటారు. దశరథుడు జనకుడు ఇద్దరు కూర్చున్నాక ఇటువైపు పురోహితుడు వశిష్ఠుల వారు, అటుపక్క శతానందుడు ఇద్దరు కూర్చుని వంశాల గురించి మాట్లాడుతున్నారు. సీత యొక్క వంశం గురించి, వాళ్ళ పుట్టు పూర్వకాల గురించి, మొత్తం వాళ్ళ వంశ చరిత్ర గురించి ఇక్కడ శతానందుడు చెప్తున్నారు. అట్లాగే రాముడి గురించి మొత్తము వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఆయన వంశం భగీరథుడు అనేవాడు ముందు తరాలు, అంతకుముందు నుంచి ఇక్ష్వాకు వంశం వాళ్ళ గురించి మొత్తం మనువు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. మనువు ఎలా మనుషుని రక్షించడానికి ఉద్భవించాడు, ఇక్ష్వాకు వంశం, ఇవన్నీ ఆయన చెప్పాడు. అంటే వంశం అనేది ఎంత ఇంపార్టెంటో చూసారా. ఇప్పుడు ఆవేశంలో ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు కొన్ని నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవేశంలో తల్లిని తండ్రిని లెక్క చేయకుండా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అమ్మాయిది ఒకరు, అబ్బాయిది ఒకరు. పిల్లల పెళ్లి వరకు వస్తే వీళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పోట్లాడుకుంటున్నారు. అమ్మాయి నా కులాన్ని వాడికి ఇస్తారంటే కాదు నా కులం వాడు. మీ పిల్లప్పుడు మీ కులాలు గుర్తురాలేదు, మీ పేరెంట్స్ బాధపడడానికి తెలియదు. అప్పుడు వాళ్ళు మీకు లెక్కలో లేదు. ఇప్పుడు మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినాలి. ఇది న్యాయమా? కాబట్టి ఏంటంటే పిల్లలకి నేను ఎలాంటి సంస్కారాలు ఇవ్వాలి అంటే మన వంశం గురించి చెప్పుకునేంత గర్వంగా మనం బిహేవ్ చేయాలి. రేపు మన గురించి మన పిల్లలు గర్వంగా చెప్పుకుంటారు. మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా. పిల్లలు బయటకు వస్తే ఏంటంటే మా అమ్మలో ఒకరు, మా నాన్న ఒకరు, మా తాతయ్యకి ఇష్టం లేదు కాదు, మా తాతయ్య వాళ్ళు మమ్మల్ని రానివ్వరుగా అంటారు. ఇదేనా వంశం? ఇక్కడ నేను కులాల గురించి మాట్లాడేది. కులాంతర వివాహాల వల్ల పెద్దవాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ పై కులవాళ్ళు ఇంటి కులం కాదు, ఇద్దరు కులాల వాళ్ళు బాధపడుతున్నారు. నీ గొప్ప నీకు కావచ్చు, నీ కులం నీకు గొప్ప కావచ్చు, వాళ్ళ కులం వాళ్ళ గొప్ప. కానీ రెండు కలిస్తే రెండు విభిన్న జీవితాలు. ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఒక కులానికి ఒక ఆచారం, ఒక కులానికి ఒక ఆచారం, ఒక వంశానికి ఒకటి. ఇద్దరు కలిసి గడపబోయే జీవితంలో ఇద్దరికి కలదు. తెల్లవాళ్ళు వేస్తే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఒకే కులం వాళ్ళైనా సరే వేరే వేరే ప్రాంతం వాళ్ళు పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆహారం దగ్గర మళ్ళీ గొడవ. ఎందుకు ఇవన్నీ పెద్దవాళ్ళు తెలుసు కదా నీకేం కావాలి. కాబట్టి వంశం పేరు నిలబెట్టాలి అంటే పెద్దవాళ్ళు మనకి ఏం బోధించారు, పెద్దవాళ్ళు చెప్పిన ధర్మం మనం ఆచరించాలి. అప్పుడు వంశ ప్రతిష్ట నిలబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే వంశాల గురించి చెప్పుకున్నారు. ఇద్దరు వంశాలు కూడా అఖండమైన వంశాలు, అపూర్వమైన వంశాలు, చంద్రవంశము, సూర్యవంశము. కాబట్టి పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు. ఇక్కడ జనకుడు కూడా చెప్పాడు, నేను రావచ్చునా అని అడుగుతాడు దశరథుడు ఆ సమయానికి. అంటే జనకుడు అంటాడు, మీరు అడగడం ఏంటి, ఇప్పుడు మన ఇద్దరం ఒకంటి వాళ్ళమే. నేను మీ రాజ్యంలో నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, మీరు నా రాజ్యంలో ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు, మన ఇద్దరం ఒకటే కదా. ఈ సంస్కారాలు పెళ్లిలో కనపరచాలి. ఎందుకంటే మగ పెళ్లి వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టిపోతున్నారు అందరూ. ఆ మగ పెళ్లి వాళ్ళు చేసే అఘాయిత్యాలు అన్నీ కావు. ఏదో ఆడపిల్లగా ఫ్రీగా పడేస్తున్నట్టు, వాళ్ళకి మర్యాద జరగలేదు, ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళందరినీ వాళ్ళు శాసిస్తున్నట్టే ప్రవర్తిస్తున్నారు మగపెళ్లి వాళ్ళు. కాబట్టి ఎవరిని ఎక్కువ తక్కువ కాదు. ఈ సంస్కారం రామాయణం చెప్తుంది. బియ్యంకుడితో ఎలా ఉండాలి, బియ్యంకుడు కలిసిమెలిసి ఇద్దరు పిల్లలు కలిసి ఒక జీవితం గడపబోతున్నప్పుడు మన ఇద్దరు కూడా ఒకటి వాళ్ళమే కదా. ఇది జనకుడు చెప్పిన చిన్న సింపుల్ విషయం. తర్వాత పెళ్లి చాలా వైభవంగా జరిగింది. పెళ్ళైన తర్వాత వీళ్ళు బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఇక్కడ భార్గవరాముడు వచ్చాడు. భార్గవరాముడు అంటే అందరికీ తెలిసి మన పరశురాముడు. ఇక్కడ పరశురాముడు, రాముడు వీళ్ళందరూ విష్ణుమూర్తి అవతారాలే కదా. మరి అలా ఇలా ఇద్దరు ఒకటే అవతారంలో కలుసుకున్నారు డౌట్ వస్తుంది. వాటిని ఏమంటారంటే ఆర్చే అవతారాలు అంటారు. ఆర్చే అవతారాలు అంటే ఒక అవతారం కోసం విష్ణుమూర్తి భూమి మీద ఉద్భవించాడు. ఆ అవతారం అయిపోయింది, దానికి కావాల్సిన పని అయిపోయింది, సంపూర్ణమైంది. అయిపోయిన తర్వాత ఆయన అవతారాన్ని విడిచిపెట్టి ఆ ఛాయను విడిచిపెట్టారు. అంటే ఆ దేహాన్ని దాన్ని విడిచిపెట్టి అసలు ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఛాయ మాత్రమే ఉండిపోతుంది. ఇక్కడ అది ఊరికే సంచరిస్తుంటుంది అంతే తప్ప అందులో పరిపూర్ణమైన భగవంతుడి అంశం ఉండదు. ఈయన
మామూలు మనిషిలాగా బిహేవ్ చేస్తున్నాడు పరశురాముడు. వచ్చి ఎవరో శివుడి విల్లు ఇచ్చాట కదా, నీకు ధైర్యం ఉంటే నా విష్ణు చాపం వేరు అని చెప్తాడు. అని విష్ణు చాపం పట్టుకొచ్చామన్నాడు. రాముడు అప్పటిదాకా రాముడే, శివనాభిరాముడు, తండ్రి చోట బిడ్డ. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా వాల్మీకి మహర్షి చెప్పకుండా చెప్తున్నారు. ఏంటంటే పెళ్ళైంది రాముడు, పెళ్ళైన తర్వాత కూడా నాన్నగారు ముట్టుకోనా, నాన్నగారికి చేయను అంటే భార్య ముందు ఒక రెస్పెక్ట్ ఉండదు కదా. కాబట్టి ఆయన అని మనం అనుకుంటున్నాం. ఆయన ఇక్కడ ఏం చేశాడంటే ఇండిపెండెంట్గా మొదలుపెట్టాడు రాముడు చిన్న చిన్న డెసిషన్స్. ఆ భార్గవరాముడు రాగానే రాముడు ఉగ్రరూపంగా వచ్చాడు. కోపం వచ్చేసింది రాముడు. ఇవ్వమని అంటారు, ఇవ్వు నేనే తీసుకుంటాను నీ చాపము, అది విష్ణు చాపము, ఇది శివ చాపము, నాకేమీ లెక్కలేదు అని చేత పట్టుకున్నట్టు అంతే. మొత్తం ఆయన శక్తి అంతా లాగేశాడు. ఈయన అసలు విష్ణుమూర్తి దగ్గర విష్ణు చాపం వచ్చేసింది, ఆయన అంశే కదా. దాంతో భార్గవరాముడు తెలిసింది ఇట్లా ఉంది అని చెప్పి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ భార్గవరాముడు వచ్చేటప్పుడు వీళ్ళందరూ బయలుదేరారు, వెళ్ళేవాళ్ళు అయోధ్యకు వెళుతున్నారు. దారిలో అడవిలో వచ్చాడు ఈయన భార్గవరాముడు. వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని దుశ్శకునాలు కనిపించాయట. పక్షులు కొన్ని వికృతంగా అరవడం, అలాగే కొంచెం మంచి శకునాలు కొన్ని కనిపించాయట. మంచి శకునాలు ఏంటంటే జంతువులు మామూలుగా ప్రదక్షిణాలు చేస్తాయి. ఒకటి మంచి శకునము, ఒకటి దుశ్శకునం. వాల్మీకి రామాయణంలో అన్ని శకునాలు బాగా చెప్తాడంటారు. అయితే ఇక్కడ దుశ్శకునము మంచి శకునం ఎందుకు ఇవన్నీ ఏమిటి అని అడుగుతుంటే వశిష్ఠుడు చెప్పాట. ఆ పక్షులు అంత ఘోరఘోరంగా వికృతంగా అరవడం కాకులు, అలాంటి పక్షులు అరవకూడదు. అవి అరుస్తున్నాయి అంటే ఏదో ఒక బీభత్సమైన విషయం జరగబోతుంది. అలాగే ప్రదక్షిణం జరుగుతుంది అంటే ఏదో మంచి విషయమే జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ఒకటి మంచిగా వచ్చాడు. అలాగే భార్గవరాముడు వచ్చాడు. ఆయన విష్ణు చాపం పోగొట్టుకున్నాడు, విష్ణుమూర్తిని గ్రహించాడు. రాముడు అయోధ్యకు ప్రయాణమైనాడు అందరితో పాటు. అక్కడికి వెళ్ళగానే అక్కడ స్త్రీలందరూ వచ్చి వాళ్ళు హార్టులో ఇచ్చి కొత్త కోడలను లోపలికి తీసుకెళ్ళారు. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్షాకు స్త్రీలందరూ కూడా రాలేదు వివాహానికి. ఇక్కడ స్త్రీల ప్రసక్తి ఇవ్వలేదు. అట్లాగే రామాయణంలో మనకు వచ్చి ఇంకొకటి ఒకటి ఏంటంటే ఊర్మిళ క్యారెక్టర్ మనకు కనపడదు. ఊర్మిళ క్యారెక్టర్ ఇది మౌసీజీ కూడా ఒప్పుతున్నారు. ఊర్మిళ క్యారెక్టర్ కనపడదు. ఎందుకు అంటే ఇక్కడ మౌసీజీ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. నెహ్రూ గారి చెల్లి ఉంది విజయలక్ష్మి పండిట్. విజయలక్ష్మి పండిట్ గురించి చెప్తారు, కానీ నెహ్రూ గారి ఇంకొక చెల్లెలు కూడా ఉంది. ఆ గురించి చెప్పలేదు అంటే ఏవి ఇంపార్టెంట్ అవి చెప్పుకుంటున్నాము, అంతేగాని ప్రతి క్యారెక్టర్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు అని ఈ విషయాన్ని ఊర్మిళ క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పకపోవడాన్ని మౌసీజీ సమర్థించారు. ఇది నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని సినిమాలు మనం చూస్తాం, ఎంత అవసరం అనే చూపిస్తారు. వాళ్ళ తాతలు ముత్తాతలు ఇన్ని చూపించారు కదా సినిమాల క్యారెక్టర్, కథకి ఎంత అవసరం అంతే చూపిస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ వెళ్ళారు. తర్వాత అంతపుర స్త్రీలందరూ కూడా సీత, కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ కూడా కొత్త కోడలను ఆదరించి వాళ్ళకి పట్టుబట్టలు అవన్నీ ఇచ్చి వాటితో సహా ఆలయాలకు తీసుకెళ్ళారు. దేవాలయాల్లో దేవతలను అర్చించి దేవతల ఆశీస్సులు తీసుకుని వచ్చారు. ఇంకా అందరూ చాలా చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. అయితే ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ముఖ్యమైన విషయం, భారతుడి మేనమామ ఉదాజిత్తు అని అతను అక్కడ వివాహం జరుగుతున్నప్పుడే నిధిలోకి వచ్చాడు. ఆయన ముందు అయోధ్యకు వచ్చాడు. వచ్చి ఇక్కడ లేరు వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు అంటే అక్కడికి వచ్చాడు, నిధిలోకి వచ్చాడు. వచ్చి మా నాన్నగారు నేను చూడాలనుకుంటున్నాడు, ఎవరిని భరతుడిని, కైకవాళ్ళ నాన్న అనమాట తాతగారు, నేను చూడాలనుకుంటున్నాడు, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అంటే సరే నువ్వు కూడా పెళ్ళికి వచ్చావు కదా ఉండు అంటాడు. ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన కూడా అయోధ్యకు వచ్చేసాడు. అప్పటికి కూడా యుధాజిత్తు పోలేదు. ఆయన కూడా ఇంకా ఇక్కడే ఉన్నాడు. అంటే భరతుడి మేనమామ పెళ్లి వాళ్ళు ఇంట్లోనే ఉన్నాడు. కొన్నాళ్ళు ఇంకా అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వీళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు. అయితే రాముడికి సీతకి మధ్య ఉన్న అన్యోన్యత గురించి చెప్పాడు. 2 కారణాలు ఏంటి అంటే తండ్రి తెచ్చి చేసిన అమ్మాయి అని రాముడికి ఒక గౌరవం. అంటే తండ్రి మీద ఎంత గౌరవం చూడండి. మా నాన్న చేసేది కరెక్ట్ అని ఒక అభిప్రాయం. పిల్లలకి ఏం కావాలో మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను పిల్లలకి ఇచ్చే కౌన్సిలింగ్ లేదు ఒక భాగం. పిల్లలకి అది చెప్తాను ఏంటంటే చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి కలర్ అంటే చాలా ఇష్టం అండి, వాడి పుట్టినరోజుకి కలర్ డ్రెస్ తీసుకున్నాను తల్లి అంటే. నీ కలర్ తల్లికి ఎట్లా తెలుసు? తల్లి నేను గమనిస్తూ ఉంటుంది, తండ్రి నేను గమనిస్తూ ఉంటాడు. నువ్వేం తింటావో ఏమో తెలుసు, వాడికి అన్నంలోకి ఇచ్చేసి చాలా ఇష్టం, ఇప్పుడు కొంచెం అన్నం ఎక్కువ తింటాడు అని తల్లి గమనించేస్తుంది. ఈ స్వీట్ మా అమ్మాయికి ఇష్టం అండి అని చప్పని చెప్పేస్తారు. అబ్బో మా వాడికి ఇదంటే ప్రాణం అండి అంటారు. ఈ మాట లేకుండా తల్లిదండ్రులు ఎప్పుడూ ఉండరు. ఇన్ని తెలుసు నీకు పిల్లల గురించి, ఇన్ని తెలుసు పిల్లల గురించి. ఇన్ని తెలిస్తే వాళ్ళు అమ్మాయికి ఎట్లాంటి సంబంధం ఎవరు మీకు తెలియదా, అమ్మాయికి ఎట్లాంటి వాడిని చేస్తే సుఖపడతాం మీకు తెలియదా, అలాగే అబ్బాయి కూడా ఎలాంటి అమ్మాయి అయితే నీ అబ్బాయి సుఖపడతాడో మీకు తెలియదా. అది పిల్లలు అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇన్ని తెలిసి మా పేరెంట్స్కి
కాబట్టి మా పిల్లల విషయంలో కూడా పేరెంట్స్ అన్నీ తెలుసని నమ్మకం పిల్లలకు మనం కలిగించాలి. ఇది టీచర్లు పేరెంట్స్ చేయాలి, సమిష్టిగా చేయాలి. అప్పుడు పిల్లలు బాగుంటారు. ఎందుకంటే చేసుకున్న వివాహాలు సక్సెస్ కావట్లేదు. వాళ్ళంతా వాళ్ళు ఏ పని చేసుకున్నవి 4 రోజులు అసలు రంగులు బయటపడుతున్నాయి డబ్బు కోసం ఏదైనా. సరే, ఇక్కడ ఏంటంటే రాముడికి సీత మీద గౌరవం. అదొకటే కాకుండా సీత తన గుణగణాలతో ఆకట్టుకుంది. రాముడు గుణగణాలతో ఆకట్టుకుంది. అంటే సౌమ్యత, మంచితనము అన్నీ ఆయన చెప్పకుండానే ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన ఇష్టాలు గ్రహించడం. అలాగే రాముడు కూడా సీతకి ఏది ఇష్టమో, ఏది ఎక్కువ ఇష్టమో ఆవిడ గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నాడు. కాబట్టి వాళ్ళది అన్యోన్య కాకుండా కింద అలా నిలిచిపోయింది. ఇక్కడితో బాలకాండ సమాప్తము. మీకందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.